ఇది ధర్మం ఇది సర్వం ఇదే కదా క్షాత్రం క్షాత్రం. అందరికీ నమస్కారం. ప్రతి వారం రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని భారతీయ త్రివిధ దళాల్లో ఉన్నటువంటి కొత్త కొత్త మార్పుల్ని, అదేవిధంగా వార్తాంశాలని ప్రతి వారం మీకు అందిస్తూ సాగుతున్నటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం ఇవాళ 100వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. నిజానికి ఇది చాలా ఒక మైలురాయిని దాటినట్టుగా నేను భావించాలి. గ్లోబల్ రౌండప్ కూడా 250 ఎపిసోడ్లు దాటిన నేపథ్యంలో అటు నేషనల్ రౌండప్ 200 ఎపిసోడ్లు దాటింది. ఇప్పుడు మనము క్షాత్రం 100 ఎపిసోడ్లకు చేరుకుంది. సో క్షాత్రం గురించి మాట్లాడాలంటే మొదటి 50 ఎపిసోడ్లు పవన్ శ్రీహర్ష చేశారు. అండ్ తర్వాత నేను ఇది కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. అండ్ గిరిధర్ గారు మొదటి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100th ఎపిసోడ్ కూడా ఈ ఫీట్ని కూడా సాధించగలిగారు. గిరిధర్ గారు నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే గిరిధర్ గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. అంటే నేషనల్ స్టెప్ పెట్టిన కొత్తల్లో 2019లో ఆగస్ట్ 15వ తేదీన ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఏం చేయాలో తెలియని స్థితిలోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. అప్పుడు నిజంగా చెప్పాలంటే మీరే మాకు టార్చ్ లైట్ లాగా అన్ని చూపిస్తూ ఎక్కడెక్కడ ఇది చేయాలి, అది చేస్తే బాగుంటుంది, ఈ విషయం చెప్తే బాగుంటుందని మొట్టమొదటి కాశ్మీర్ వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అలా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. రియలీ నిజంగా మీకు పాదాభివందనం. మీరు ఎదురుగా లేరు, ఎందుకంటే ఎక్కడో వేరే దగ్గర ఉన్నారు. సో ఎదురుగా ఉంటే నిజంగా పాదాలని టచ్ చేసి దండం పెట్టుకునేవాడిని. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక 100th ఎపిసోడ్ క్షాత్రం నిర్వహించడము, నేషనల్ రౌండప్ 200 ఎపిసోడ్లు, అటు డిఫెన్స్ రౌండప్ 250 ఎపిసోడ్లు. నిజంగా ఒక్కసారి మీ వర్డ్స్లో వినాలని ఉంది క్షాత్రం 100వ ఎపిసోడ్ రోజున. ఫస్ట్ అంటే మనకు చేతనైనంత మనం దేశం యొక్క గొప్పతనం మన ప్రేక్షకులకు తీసుకురావాలన్నటువంటి ఆకాంక్ష. ప్రపంచంలో ఎంత నెగిటివిటీ ఉందో చూస్తున్నాము. ఈరోజు కూడా మనం చూస్తున్నాము, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తున్నాము. ఇంత భవ్యమైనటువంటి దేశం, 10,000 సంవత్సరాల పైచిలుకు సంస్కృతి ఉన్నటువంటి దేశం, దీన్ని మనం గౌరవించాలి, గర్వించాలి. దాన్ని మనం పక్కన పెట్టి కుంచిత రాజకీయాలు, చిన్న చిన్న అంశాలని పెద్దగా చూపించి ఈ దేశాన్ని అవమానపరుస్తున్నటువంటి మీడియా, తర్వాత ప్రపంచంలో మనకు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇవన్నీ చూసి మనం ఏదో కొంత పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేద్దాం అన్నటువంటి ఒక ఆతృత, ఆవేదనతోటి మనం చిన్న ప్రయత్నం చేశాము. అప్పుడు గ్లోబల్ రౌండప్ కూడా భారతీయ దృక్కోణంలో మాట్లాడేటువంటి కార్యక్రమం మనం అప్పుడు మొదలు పెట్టాం. మనం అఫ్ కోర్స్ డిఫెన్స్ రౌండప్ పేరిట మనం తర్వాత స్టార్ట్ చేశాము. అంతకంటే ముందర దీంట్లో మనం చర్చించే అంశాలు కూడా గ్లోబల్ రౌండప్ లోనే చర్చించేవాళ్ళం. మనం ఫస్ట్ ఒక 2-3 పాయింట్లు, పాజిటివ్ పాయింట్స్ అని చెప్పి మనం దాంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలు ఏమొచ్చాయని చెప్పి తర్వాత మిగతా అంశాలకు వెళ్ళేవాళ్ళం. తర్వాత సరే గ్లోబల్ రౌండప్ గ్లోబల్ అంశాలు మాత్రమే మనం పెడదాము, తర్వాత దాంట్లో దేశీయ అంశాలని నేషనల్ రౌండప్ కింద, తర్వాత మనం రక్షణ రంగానికి సంబంధించి వేరే డిఫెన్స్ రౌండప్ కింద పెడదామని అనుకున్నాం మనము. దాంతో మన ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం డిఫెన్స్ రౌండప్ పేరిట స్టార్ట్ చేసాం. కానీ డిఫెన్స్ ఏంటి, మనం ఎందుకంత ప్రతిదానికి డిఫెన్సివ్గా ఎందుకు ఉండాలి, మనం రక్షణ ఏంటి, మనలో క్షాత్రం ఉండాలి అన్న ఉద్దేశంతో మనం దీన్ని క్షాత్రం కింద మన తర్వాత దీని పేరు మార్చుకున్నాం. మనం గతంలో దీన్ని డిఫెన్స్ రౌండప్ లో పేరు వచ్చేది. ఇది మనం చిన్న ప్రయత్నం చేశాము. అఫ్ కోర్స్ ఇది చాలా పెద్ద రంగం. ఇది ఒక్కొక్క అంశంలో తీసుకొని పెడితే కనుక దాంట్లో టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా ఇతరత్ర దాంట్లో ఉన్నటువంటి లోతైన అంశాలు చాలా ఉంటాయి. కానీ మనం స్పెసిఫిక్ ఆడియన్స్, మనం జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, మన తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎంత సులువైనటువంటి పద్ధతిలో మనం చెప్పగలమో అంత మనం ప్రయత్నం చేసి మనం కొంత కంటెంట్ ఇచ్చే ప్రయత్నం మనం చేశాం గత 2 సంవత్సరాలుగా. కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాంట్లో ఏమైనా తప్పులుంటే అందరినీ క్షమించమని కోరుకుంటున్నాము. రక్షణ రంగంలో మనకు ఉన్నటువంటి ఉపలబ్ధి ఏంటి, మన గతంలో ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడికి పెడుతున్నాము, మన దిశ నిర్దేశిస్తున్నటువంటి ఈ డిఆర్డిఓ కావచ్చు, ఈ సంస్థలు కావచ్చు, మన కార్పొరేట్ మనకు దానికి ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, పబ్లిక్ రంగ సంస్థలు కావచ్చు, వీళ్ళనందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మనం ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే మనకు తెలుగులో కంటెంటే లేదు అసలు.
రోజు జరిగినటువంటి ఈవెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడడము, కుంచిత రాజకీయాలు తప్ప దాన్ని ఎవరు చర్చించట్లేదు. కాబట్టి ఈ రోజు నేషనలిస్ట్ హబ్ ప్లాట్ఫామ్ మీద 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్నామంటే కనుక తెలుగులో మాక్సిమం కంటెంట్ డిఫెన్స్ కి సంబంధించి నేషనలిస్ట్ హబ్ దగ్గర ఉంది. కాబట్టి నీకు తర్వాత మీ సిబ్బంది అందరికి కూడా మనం అభినందనలు తెలపాలి. దీని వెనకాల గతంలో మనకు చాలా కృషి చేశాం. మొదట్లో ఏ వర్టికల్ వచ్చినా కానీ ఫస్ట్ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. క్రమేపీ దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి డెడికేటెడ్ ఆడియన్స్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరిట మనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మన దేశం ముఖ్యము, మన దేశ రక్షణ చాలా కీలకం. మనమందరం సురక్షితంగా ఉంటేనే మన దేశ పురోగతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి దాని దృష్ట్యా మనం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు. అలాగే ఇంకా 10 మందికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని మనం కోరుకుందాము. అలాగే మనం ప్రతి ఎపిసోడ్ లో కూడాను దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళు, బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళు, చాలా సాహసోపేతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులని పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం. లేకపోతే తెలుగు మాధ్యమంలో దీనికి డెడికేటెడ్ గా ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఆ చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. అలాగే అస్త్రాలు, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. దాని గురించి అసలు మన ప్రేక్షకులు తెలియాలి అన్నటువంటి ఆతృతతోటి మనం దాని గురించి సరళమైన భాషలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మనం. ఇన్ఫాక్ట్ ఆకాష్ తీర్, బ్రహ్మోస్ ఇవన్నీ కూడాను మనం ఎప్పుడో ఈ ఆపరేషన్ సింధూర్ జరగక ముందరే మనం మన ఎపిసోడ్స్ మన ప్రేక్షకులు చెప్పాం. కాబట్టి చాలా మందికి ఈ పేర్లన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు చర్చిస్తుంటే కనుక వాళ్ళ కొత్త అంశాలు కాకుండా మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి వాళ్ళకి కొంత దాని మీద అవగాహన ఉండింది. కాబట్టి ఆ మేరకు మనకు తెలుగు ప్రేక్షకులు కొంత లాభపడ్డారని నేను భావిస్తున్నాను. అలాగే గత 10-12 సంవత్సరాల్లో మనం చూస్తే కనుక రక్షణ రంగంలో ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చి దాన్ని మొత్తం ఓపెన్ అప్ చేసిన తర్వాత భారత ప్రభుత్వము ఏ దిశగా మనం ఈరోజు పెడుతున్నాము. చిన్న చిన్న పిల్లలు జెన్జీ వాళ్ళందరూ ఈరోజు కూడా మనం ఈ ఎపిసోడ్ కూడా చర్చిద్దాం. మనం ఎలా మనం కొత్త కంపెనీలు వస్తున్నాయి, అద్భుతాలు సృష్టిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలన్నీ కూడాను మొత్తం డిఫెన్స్ రంగం అంతా ప్రభుత్వ రంగంలోనే పెట్టుకునేవాళ్ళు. ఒక్కసారి ఓపెన్ చేయగానే మన దేశంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఎటువంటి అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు మన పిల్లలు, అవి కూడా మనం ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం మనము. కరెక్ట్. కాబట్టి దీంట్లో ఇంకా ఏమన్నా కనుక మన ప్రేక్షకులు సజెషన్స్ ఇవ్వగలిగితే తప్పకుండా మనం దాన్ని పరిగణలో తీసుకుందాము. రాబోయే కొన్ని ఎపిసోడ్స్ లో బహుశా మనం చారిత్రకమైనటువంటి అంశాలు కూడా దీన్ని ప్రస్తావించి అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కామనాలిటీస్ ఏమున్నాయి, మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో జరిగినటువంటి అంశాలు ఈ రోజు కూడా మనకు చాలా మనకు పనికొస్తాయి, రెలవెంట్ అవి. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం మారిపోతున్న ప్రపంచంలో ఎటువంటి సిద్ధాంతాలు మనం అవలంబించాలి, ఎటువంటి పాలసీలు అవలంబించాలి, అవి కూడా మనం రాబోయే ఎపిసోడ్స్ లో మెల్లిగా దాన్ని క్రమేపీ చర్చించే ప్రయత్నం చేద్దాం. అందుకని అందరికి కూడా మనం నమస్కరిస్తూ మనం ఈ 100 ఎపిసోడ్ ని ప్రోత్సహించి మనల్ని ఆదరిస్తున్నటువంటి రెగ్యులర్ మనం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా సార్. అయితే ఈ వారం మీరు కరెక్ట్ అంశాన్ని మీరు స్పృశించారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం మనకు తెలుసు. బొద్దింకల పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసము మనకు తెలుసు. సో ఆ విధ్వంసం గురించి అనేక అంశాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం రెగ్యులర్గానే. బట్ ఈ వారం నిజంగా చెప్పాలంటే ఒక నెగటివ్ ధోరణిలో యూత్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఉద్యమాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అక్కడ ఈ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లో మనం చూసినట్లయితే కనుక బ్రాహ్మణవాది అని, మనువాది అని, ఆజాదీ అని ఇట్లాంటి నినాదాలు విపరీతంగా చేస్తున్నారు. వాళ్ళ భావజాలాల్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ పార్లమెంట్ని ఆక్యుపై చేసుకుంటామని చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే మోదీని చంపేస్తామని అక్కడ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చెబుతూ అంటే నిజంగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్లు, స్టూడెంట్ల పేరిట జరుగుతున్నటువంటి ఒక విధ్వంసకాండ ఒకవైపు నడుస్తోంది. సిఏపిఎఫ్ బలగాలపైన దాడులు చేస్తున్నారు, జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళే అసలైన జెన్జీ అని మాట్లాడుతున్నటువంటి పొలిటీషియన్స్ని మనం చూస్తున్నాం. నో, వీళ్ళు కాదు జెన్జీ. అసలైన జెన్జీని ఇవాళ మేము మీకు పరిచయం చేయబోతున్నాం, మేము మీకు చూపించబోతున్నాం. అందులో అందరినీ అని చెప్పాను, కొంతమంది నిజమైన జెన్జీ ప్రతినిధుల్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం వాళ్ళ గురించి. అండ్ వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీర జవాన్లు అనేక మంది ఉన్నారు. త్రివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకోవైపు ఈ దేశ రక్షణ కోసమని ఆయుధాల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయుధాలని తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టెక్నాలజీని అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంటర్ప్రీనర్స్గా ఈ దేశ పురోగతి కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాము. గిరిధర్ గారు వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ వారం ఈ ఎపిసోడ్
ఇవాళ జెన్జీ ప్రొటెస్ట్ అని మాట్లాడుతున్న వాళ్ళకి ఈ వీడియోని చూపించే ప్రయత్నం చేయండి. ఓవైపు నెగటివ్ ధోరణిలో జెన్జీ ప్రొటెస్ట్ల పేరిట ఒకవైపు ఒక మారణ హోమం, ఒక రణరంగం నడుస్తోంది. నిజానికి అసలైన జెన్జీని ఇవాళ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి. 10 మందికి మీరు ఈ వీడియో నడుస్తున్న టైంలో మీరు ఫస్ట్ ఒకసారి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. కమెంట్స్లో జై శ్రీరామ్ అని, భారత్ మాతాకి జై అని మీరు నినాదాన్ని అందులో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఇవాళ 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్నటువంటి టైంలో మనం ఉన్నాం కాబట్టి 50వ ఎపిసోడ్ నిర్వహించుకుంటున్నటువంటి టైంలో మన ఈ క్షాత్రం ఎపిసోడ్లో అప్పుడు డిఫెన్స్ రౌండప్ అనే పేరిట సాగుతున్నటువంటి ఎపిసోడ్కి ప్రత్యేక అతిథిగా అప్పుడు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ కె రామచంద్రరావు గారు వచ్చారు. వారు ఆ రోజు మమ్మల్ని ఆశీర్వదించారు, ఈ నేషనలిస్ట్ ప్రయత్నాన్ని అభినందించారు. వారు నిజానికి చెప్పాలంటే చాలా అద్భుతంగా ఈ మన భారత సైన్యంలో పనిచేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అండ్ దేశభక్తుడు. అండ్ అట్లాంటి వ్యక్తి వాళ్ళ ఇన్స్పిరేషన్ మనకు అందాలి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, వాళ్ళ స్ఫూర్తి మాటలు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వారిని ఈ 100వ ఎపిసోడ్ రోజు కూడా వారి సందేశం తెలియజేయమని అడిగాము. అండ్ వారు వారి అభిప్రాయాల్ని మనతో పంచుకున్నారు. ఒక్కసారి వారి వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే ఈరోజు నేషనలిస్ట్ హబ్ టీవీ వాళ్ళు క్షాత్రం అనే ఒక ఎపిసోడ్ ఇది శతాబ్ది పూర్తి చేసుకుంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను భారత సైన్యానికి సేవను అందించాను. అందులో భారత ఫిరంగి దళానికి ముఖ్యాధిపతిగా చేసిన తెలుగువాడిని, మొదటి తెలుగువాడిని నేను. కనుక ఈ తరుణంలో కొన్ని వాస్తవాలు మీతో షేర్ చేసుకోవాలి. మొదటిది ఏమిటంటే రక్షణ శాఖ గురించి మనందరికీ చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది, కానీ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన అవసరం ఉంది. ఎందుకంటే డిఫెన్స్ పాలసీని బట్టి ఫారెన్ పాలసీ అదే కానివ్వండి, లేదా నేషనల్ సెక్యూరిటీ పాలసీ అవనివ్వండి, ఇవన్నీ డిక్టేట్ చేస్తానికి రక్షణ శాఖ గురించి నాలెడ్జ్ చాలా అవసరం. అందులో ఒక ఇంపార్టెంట్ ఒక పార్ట్ అది. రెండోది ఏంటి, రక్షణ శాఖ గురించి మనకు నాలెడ్జ్ పెరిగితే ఓవరాల్ టెక్నాలజికల్ కూడాను మన యువతకు అవనివ్వండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టెక్నాలజీ గురించి కొంత నాలెడ్జ్ ఏర్పడుతుంది. అదే కాకుండా మన దేశం ఎకనామిక్ సిచ్యువేషన్ చూసుకుంటే మనం ఎంత యుద్ధం కోసం లేదా రక్షణ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం కరెక్ట్ గా ఖర్చు పెడుతున్నామా లేదా అని ఆలోచించుకోవడానికి కూడాను చాలా ముఖ్యమైన అవసరం ఉంది. సో ఈ తరుణంలో ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సాయి కృష్ణ గారికి, తర్వాత మా ఫ్రెండ్ గిరిధర్ గారికి, రాజు గారికి, వీళ్ళందరికీ నా అభినందనలు తెలపాలి. ఎందుకంటే 100 ఎపిసోడ్ల వరకు నేను చూస్తూనే ఉన్నాను. ఏదో ఒక విధంగా ప్రతి ముఖ్యమైన భాగాన్ని, ముఖ్యమైన సబ్జెక్ట్ ని, వెపన్ ఒక యుద్ధం గురించి కానీ లేదా యుద్ధ నైపుణ్యం గురించి కానీ ఇవన్నీ చాలా విశదంగా అందరికీ అండర్స్టాండ్ అయ్యే విధంగా మంచిగా చెప్పగలుగుతున్నారు. రైట్, వారికి నా అభినందనలు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. దే ఆర్ డూయింగ్ ఏ హ్యూమన్ సర్వీస్ to the entire Telugu population by such a wonderful program, and I am sure there are many more to come. Already నేను 1-2 సెమినార్లు కూడా పాల్గొన్నాను. ఇలాగే మంచి ఎపిసోడ్లు, తర్వాత సెమినార్లు, ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా పిలిచి అందరినీ సేమ్ టేబుల్ మీద తీసుకొచ్చి డిస్కషన్ పెడతారని ఆశిస్తున్నాను. I wish you all the best, సాయి కృష్ణ గారు. Wonderful job, great job. God bless. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రరావు గారికి. నిజంగా వారు వెంటనే ఇట్లా అడిగిన వెంటనే వారు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఈ వీడియో చేసి మాకు పంపించారు. అండ్ వారికి నిజంగా చెప్పాలంటే మీ స్ఫూర్తిని మేము కొనసాగించడానికే ఈ తరం పనిచేస్తుంది సార్. మీరు మీ జీవితకాలం ఈ మన భారతదేశ రక్షణ కోసం మీరు పనిచేశారు. సో ఆ స్ఫూర్తి ఎక్కడికి పోదు, మీరు చేసినటువంటి ప్రయత్నం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ ఈ నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఒక పాత్రికేయులుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఇక నేషనలిస్ట్ హబ్కి సంబంధించి చాలామంది కమెంట్స్లో కూడా అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ రోహిత్ గోవింద్ గారు, ఈ రోహిత్ గారు అయితే ప్రతి లైవ్ టెలికాస్ట్లో వారు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఐ అప్రిషియేట్ రోహిత్ గోవింద్ గారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేషనల్
నేషనల్ స్టెప్ శతావధానం నుంచి సహస్రావధానం వరకు అప్రతిగతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను నేను రాశారు. అండ్ కెన్ యూ ప్లీజ్ షేర్ ద క్రెడిట్స్ ఆఫ్ ద టైటిల్ సాంగ్ అండ్ మ్యూజిక్ ఫర్ క్షాత్రం? ఎస్, ఖచ్చితంగా. క్షాత్రం టైటిల్ సాంగ్ యాక్చువల్లీ ఎప్పుడు 3-5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసింది. అది ఎవరు చేశారంటే అమోఘ్ దేశపతి. ఇప్పుడు రిఫ్లెక్షన్ టీవీ అనే ఛానల్ ఉంది, దానికి అతనే ఈ పాట తయారు చేసినటువంటి వ్యక్తి. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ హిమ్ ఆన్ దిస్ లైవ్ టెలికాస్ట్, ఎందుకంటే ప్రజలకు చెప్పాలి కాబట్టి. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే, ఇంకా అంతమంది చాలా మంది పెడుతున్నారు భారత్ మాతకి జై అని పెడుతున్నటువంటి వాళ్ళు. నవీన్ చౌదరి గారు భారత్ మాతకి జై అండి, జై శ్రీరామ్ అండి. గురువు గారు గిరిధారి గారికి నమస్కారం. సార్ మీకు అందరూ నమస్కారం చెప్తున్నారు, అందరూ ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. సరే, ఇక మన అసలు ఎపిసోడ్లోకి వెళదాం. ఈ వారం మనం అనుకుంటున్న దాంట్లో సార్, ఇప్పుడు జెన్జీ అంటున్నాం కదా, అసలైన జెన్జీ గురించి మాట్లాడాలని మనం అనుకున్నాం కదా. సో దానికంటే ముందు కొన్ని అప్డేట్స్, కీలకమైనటువంటి అప్డేట్స్ ఈ వారంలో వచ్చినవి, వాటి గురించి తెలుసుకుందాం సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ కుషా గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము, మళ్ళీ ఇంకోసారి టెస్ట్ ఈ వారంలో మరొక టెస్ట్ కూడా జరిగింది. ప్రాజెక్ట్ కుషా ఇది భారతీయ S-400 అని చెప్తున్నాం. సో భారతదేశము మనమైతే సుదర్శన్ చక్ర అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో, ఆ సుదర్శన చక్రకి సంబంధించినటువంటి మొత్తం భారతదేశానికి భద్రతా వలయాన్ని తయారు చేసినటువంటి టైంలో ఈ ప్రాజెక్ట్ కుషా గురించిన ఇంకో టెస్ట్ కూడా విజయవంతమైంది. కాబట్టి దీని వివరాలు చెప్తారా సార్ ఈ వారంలో? నిజంగా ఈ రోజు చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, మనకు మొత్తం దీంట్లో కూడా మనకు న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ కంప్లీట్ గా ఢిల్లీలో జరుగుతున్నటువంటి సో కాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ న్యూసే ఎక్కువ మనం చూస్తున్నాం. మనము యాక్చువల్ గా ఈ కుషా టెస్ట్ అన్నది మొత్తం మారిమోగిపోతుండాలి మన మీడియాలో. ఇది ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ మన రక్షణ రంగానికి సంబంధించి. S-300 చైనా దగ్గర S-300 ఉంది, S-400 లేదు వాళ్ళ దగ్గర. అమెరికా రష్యా ఇచ్చింది, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి S-400 కి మన దగ్గర ఉన్న S-400 కి చాలా తేడా ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి S-400 ఈ రోజు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 312 కిలోమీటర్ల దూరంలో మనము పాకిస్తానీ AWACS కొట్టినటువంటి రికార్డ్ మనకు ఉన్నది. దానిని మన ఇండిజినైజ్ చేస్తూ ఈరోజు ప్రాజెక్ట్ కుషా మొట్టమొదటి సక్సెస్ స్టోరీ ఇది. 150 కిలోమీటర్ల దూరం వరకు మనం కట్టగలుగుతున్నాం. దీంట్లో 150 కిలోమీటర్లు అనేది ఫస్ట్ M1 సిరీస్ లో మనం ఇది ఈ రోజు మనం దాన్ని చూపించగలిగాం. M2 రాబోతున్నది, అది 250 కిలోమీటర్ల దూరం దాకా కొడుతుంది. M3 400 కిలోమీటర్లు, 350 నుంచి 400 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి M3 రాబోతుంది. కాబట్టి ఇవి క్రమేపీ మనకు ఎయిర్ డిఫెన్స్ కి సంబంధించి మన దేశంలోనే మల్టిపుల్ లేయర్స్ అని మన దగ్గర రాబోతున్నాయి. ఇది మనకు అబ్దుల్ కలాం ఐలాండ్, దాన్ని వీలర్ ఐలాండ్ గతంలో పిలిచేవాళ్ళు. మనకు APJ అబ్దుల్ కలాం గారి పేరుతో మనం పెట్టుకున్నాం దాన్ని. ఒడిస్సాలో చండీపూర్ దగ్గర ఉన్నటువంటి సముద్రం మీద ఉన్నటువంటి ఒక దీవి, దాని నుంచి మనం ఫైర్ చేసాం. లైవ్ ఫైర్ అది. అంటే ఒక టార్గెట్ పెట్టాం మనం. టార్గెట్ మనకు బన్షీ లాంటి టార్గెట్లు ఉన్నాయి. మన బన్షీ గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా మనం ఛాత్రంలో చర్చించాము. ఇవి ఎలాంటి టెస్ట్ అంటే కనుక చాలా హై స్పీడ్ లో వెళ్తున్నటువంటి, ఆల్మోస్ట్ Mach 1, Mach 1.5 స్పీడ్ లో వెళ్తున్నటువంటి ఒక టార్గెట్. అది నార్మల్ బలిస్టిక్ మిసైల్స్ ని టేక్ డౌన్ చేయదు. ఇది బాలిస్టిక్ మిసైల్ అంటే ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే మన ఆకాశం దాటి అంతరిక్షంలో వెళ్ళి అక్కడి నుంచి పడుతుంది. కాబట్టి దాని ట్రెజెక్టరీ చాలా ఈజీగా మనం పసిగట్టచ్చు. కాబట్టి దాన్ని కొట్టడం, అది వేరే మనకు అస్త్రాలు ఉన్నాయి, AD-1, AD-2 ఇటువంటివి ఉన్నాయి, అవి వాడతాం. కానీ ఇది ప్రాజెక్ట్ కుషా మన అట్మాస్ఫియర్ లోనే వెళ్తున్నటువంటివి డిఫరెంట్ లేయర్స్ లో. మన క్రూజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, AWACS కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ. డ్రోన్స్ చిన్న డ్రోన్స్ కాదు, బైరాక్టర్ లాంటి పెద్ద డ్రోన్స్ కావచ్చు. అవి హైట్ పెరుగుతుంటాయి, కిందికి వస్తాయి, పక్కకు పెడతాయి, కిందికి పెడతాయి. అది మారుతూ ఉంటుంది, దాని యొక్క ట్రెజెక్టరీ మారుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ట్రెజెక్టరీ వెళుతుండగా దాన్ని కొట్టగలగాలి. అంటే ఎంత ప్రెసిషన్ ఉండాలో అర్థం చేసుకోవచ్చు. శత్రువు కూడా చిన్నవాడు కాదు కదా, వాడు ఇక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేయగానే పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళగానే నువ్వు వెళ్ళగానే అక్కడి నుంచి సడన్గా ఒకసారి డైవ్ చేస్తాడు, మిసైల్ మిస్ అయిపోతుంది, లేదా సైడ్కి వెళ్తాడు. సో కాబట్టి ఈ మల్టిపుల్ మాన్యూవర్స్ అన్నిటిని ట్రాక్ చేసి పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి కొట్టగలిగిన 150 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగింది టెస్ట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా మనం చేయగలిగాం. అంటే దానికి ఎటువంటి టెలిమెట్రీ ఉండాలి, మైక్రో నానో సెకండ్స్ లో కూడా పర్ఫెక్షన్ ఉండాలి. మనకు లేటెన్సీ అంటాం, మనం శాటిలైట్ నుంచి ఇమేజ్ తీసుకొని GPS దగ్గర నుంచి కనెక్షన్ తీసుకొని ఆ GPS అనుసంధానం చేసుకొని ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి సిగ్నల్స్, రెడార్ సిగ్నల్స్ మనకు వచ్చి దానిని అర్థం చేసుకుని దాని టార్గెట్ ఎక్కడుందో కనుక్కునేసరికి వెళ్ళిపోయి ఉంటుంది. కొన్ని నానో సెకండ్స్ పక్కగా వెళ్ళిపోయి ఉంటుంది.
అంత ప్రెసిషన్ తోటి దాన్ని క్యాలిక్యులేట్ చేసి వెళ్ళి కొట్టగలడం అనేది చిన్న విషయం కాదు. టెక్నాలజికలీ ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ ఇది. అఫ్ కోర్స్ మనకు S-400 బ్రహ్మోస్ ఇటువంటి మన దగ్గర వచ్చేసరికి రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత బేసిక్ ఇంజనీరింగ్, బేసిక్ టెక్నాలజీ మనం అర్థం చేసుకుని నెక్స్ట్ లెవెల్కి మన సైంటిస్టులను తీసుకువెళ్ళారు. కాబట్టి ఈరోజు అఫ్ కోర్స్ S-400ని తీసేయట్లేదు, మనము S-400కి ప్రత్యామ్నాయంగా తెచ్చుకుంటున్నాం. S-400 ఉంది మనకు, అలాగే షార్ట్ రేంజ్ లో మనకు ఎయిర్ డిఫెన్స్ లో ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది మనకి. ఆ గ్యాప్ ఇది ఫిల్ చేయబోతుంది. కాబట్టి ఏ రేంజ్ లో అయినా కానీ 100 కిలోమీటర్ల దగ్గర నుంచి తీసుకొని 400 కిలోమీటర్ల వరకు ఏ రేంజ్ లో అయినా కానీ శత్రువు మనకు ఫైర్ చేస్తే డిఫరెంట్ హైట్స్ లో టెరేన్ హగ్గింగ్ అంటారు, అంటే భూమిని ఆనుకొని వస్తున్నటువంటి అస్త్రాలు కావచ్చు, లేదా అట్మాస్ఫియర్ లో పైదాకా 60-70 వేల అడుగుల ఎత్తులో వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నటువంటి అంశాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అంటే ఎస్పెషల్లీ క్రూజ్ మిసైల్స్, బలిస్టిక్ కాదు, క్రూజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఏవాక్స్ కావచ్చు, ఇవి ఏమైనా కానీ షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ ఈరోజు భారతదేశం దగ్గర ఉంది. ఇది పాకిస్తాన్ సెంట్రికే కాదు, చైనా సెంట్రిక్ కూడా. ఎందుకంటే వాళ్ళకు చైనా చాలా వల్నరబుల్ ఉంది. మనం చైనా అంటే భయపడి గతంలో అన్ని చాలా ఎక్కువ చెప్పేవాళ్ళు, కానీ చైనా జాగ్రఫిక్ టెరిటరీ చూస్తే కనుక వాళ్ళు ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నారు. టిబెట్ అనేది చాలా ఎత్తైన ప్రాంతం, అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ మొత్తం ఎడారి, ఒక కోల్డ్ డెజర్ట్, అది కొండలు చాలా తక్కువ, అక్కడ కొండలన్నీ మన దగ్గర ఉన్నాయి, మన కొండలు దాటిన తర్వాత వచ్చేటువంటి ప్లేటో అది, అందుకనే దాన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలిచారు టిబెట్ని. అక్కడ వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళు ఎక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలంటే ఎక్కడి నుంచో, లాసా నుంచో, చెంగుడు నుంచో టేక్ ఆఫ్ అవ్వాల్సి వస్తుంది. దగ్గరగా ఉన్నటువంటి ఖోటాను, మనకు కష్గర్, తర్వాత మనకు హోటాన్, ఈ ప్రిఫెక్చర్స్, ఎన్గారి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరగా ఉన్నాయో అవి అన్ని కూడా మన టార్గెట్లోకి రాబోతున్నాయి. కాబట్టి ఈ కుషా టెస్ట్ అనేది చిన్న విషయం కాదు. ప్రధాన మంత్రి మనకు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మనకు ఎర్రకోట లో ఆయన మాట్లాడుతూ 15 ఆగస్టున 10 సంవత్సరాలలో మేము ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర తీసుకొస్తాము అని చెప్పారు. ప్రాజెక్ట్ సుదర్శన్ చక్రం అనేది మొత్తం దేశాన్ని పరిరక్షించేటువంటిది. దాంట్లో ఒక కీలకమైన అంశం ప్రాజెక్ట్ కుష సుదర్శన్ చక్రంలో ఒక భాగం మాత్రమే, ఒక ఇటుక లాంటిది. ఇది ఈరోజు అచీవ్ చేశాం. కాబట్టి మల్టీ లేయర్స్ లో మనకు బాలిస్టిక్ మిసైల్స్ కి వేరే మనకు AD-1, AD-2 టెస్ట్లు మన క్షేత్రంలో చెప్పాం. మనం ఇప్పుడు దీని గురించి చెప్తున్నాము, కుషా గురించి చెప్తున్నాము. V-SHORD అంటారు, వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇటువంటి మల్టిపుల్ ఒక షీల్డ్ లాగా దేశాన్ని మొత్తం కవచం పెట్టేటువంటి ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర. అది ప్రధానమంత్రి దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి దాని దృష్ట్యా సంవత్సరం తిరగకుండానే మనం దీన్ని ఒక కీలకమైనటువంటి అంశం మనం అచీవ్ చేయగలిగాం. రాబోయే 2-3 సంవత్సరాలు, ఆయన 10 సంవత్సరాలు చెప్పారు, మనకు తెలిసి ఎలా పనిచేస్తారు మన సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కానీ. నా ఉద్దేశంలో, నా దృష్టిలో బహుశా 5-6 ఏళ్ల లోపల మనం మొత్తం దేశాన్ని సురక్షితంగా పెట్టేటువంటి కవచం మనం తయారు చేయబోతున్నాం. దానికి సంబంధించినవన్నీ కూడాను ఈరోజు ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి, అవన్నీ చాలా సీరియస్ గా పనిచేస్తున్నాయి. కుషా అన్న ప్రాజెక్ట్ మనకు మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్ లో ఉండాలి. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే కుషా గురించి పాకిస్తాన్ లో చర్చిస్తున్నారు, మన దేశంలో ఎవరు చర్చించట్లేదు. అందరూ కాక్రోజుల మీద పడ్డారు, కానీ కుషా అన్నటువంటి టెస్ట్ భారతదేశం చేసింది అని చెప్పి పాకిస్తానీ మీడియా ఒడుకుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత క్రూషియల్. అది మనం ఎప్పుడు కూడా మనకు తెలుసు, మన సైంటిస్టులు దానికి యాక్చువల్ కెపాసిటీ బయట చెప్పారు, అది క్లాసిఫైడ్ ఉంటుంది. ఒఫీషియల్ గా చెప్పింది 150 కిలోమీటర్ల దాకా కొట్టచ్చు అని చెప్పారు, కానీ దీని కెపాసిటీ వేరేలాగా ఉంటుంది. అది ఎంత చెప్పాలో అంతే చెప్తాం, అంతకు మించి చెప్పం మనం. దీని ఓవరాల్ ట్రెజెక్టరీ S-400 కంటే కూడా ఎక్కువ ఉండబోతుంది. S-500 మనం కొనట్లేదు రష్యా నుంచి. ఎందుకు కొనట్లేదు? దాన్ని మన దేశంలో మనం తయారు చేసుకోబోతున్నాం. రెండవది, రష్యా యొక్క టెక్నాలజీ కొంత పాత టెక్నాలజీ, దానిని తలదన్నే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అన్ని కూడా పెట్టేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది, రష్యా దగ్గర ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర బేసిక్ తీసుకున్నాము, దాన్ని అర్థం చేసుకున్నాము, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకున్నాము, మన టెక్నాలజీ దాని మీద పెట్టి కొత్త ప్రోడక్ట్ మనం తీసుకురాగలుగుతున్నాం. ఇది మనకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఈ ప్రాజెక్ట్ కుషా అన్నది మొత్తం దేశంలో హెడ్లైన్స్ గా ఉండవలసినంత గొప్ప విషయం ఇది. అందుకనే మనం ఈరోజు క్షేత్రంలో మొట్టమొదటి అంశంగా దీన్ని తీసుకుందాం అని అనుకోవడం కారణం అది. సరే, మనం ఎలాగో మన జెన్జీ ఎలా ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు దాని గురించి కూడా చర్చిద్దాము. కానీ అంతకంటే ముందు ఇది చాలా కీలకం. మన ఇంతటి అద్భుతమైనటువంటి న్యూస్ మెయిన్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా దీన్ని చర్చించలేదన్నటువంటి ఒక బాధ నాకు కలిగింది. మనం అందరూ గర్వించదగ్గటువంటి ఒక అద్భుతమైనటువంటి మనం అచీవ్మెంట్ ఇది.
కాబట్టి మన డిఆర్డిఓని తర్వాత దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు, దాంట్లో కాంపనెంట్స్ అన్ని కూడా ప్రైవేట్ రంగ సంస్థలు ఇస్తున్నాయి. దాని థ్రస్ట్, బూస్టర్స్, దాంట్లో ఫ్యూయల్, దాని మెటలర్జీ, కేసింగ్స్, దాని నావిగేషన్స్, దాని కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, జిపిఎస్ మనం లేకపోతే ఎటువంటి వాడారో మనకు తెలియదు అవి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి ట్రాకింగ్ మెకానిజము, దాంట్లో సీకింగ్ ఇన్ఫ్రారెడ్ రెడార్ సిస్టమ్, ఇన్ని కాంపనెంట్స్ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేసినాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. భారతీయులుగా మనం మన రక్షణ రంగంలో ఒక అద్భుతమైన అస్త్రం వచ్చినందుకు మనం అందరం గర్విద్దాం. సార్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంకొక అంశం గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనము ఈ జెన్జీ గురించి మాట్లాడాలనుకుంటున్న దానికంటే ముందు భారతదేశం మరొక అద్భుతమైన ఆవిష్కరణ కూడా చేస్తోంది. అదేంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ సర్వీలియన్స్ని పెంచబోతోంది, అంటే పెరుగుతోంది ఇంకా. అంటే ఎయిర్ బస్ A321ని ఇవాళ మనము అర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్గా మారుస్తున్నామనే ఒక వార్తాంశం. ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎయిర్ బస్ని మనం ఇప్పుడు ఎయిర్ సర్వీలియన్స్కి వాడుతున్నాము అని ఒక వార్తాంశం. ఒకసారి ఆ వివరాలు చెప్తారా సార్, డీటెయిల్స్ ఏంటి? మనకు ఎయిర్ సర్వీలెన్స్, మనకు రెడార్స్, భూమి మీద పెట్టుకుంటే రెడారు భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి భూమి కర్వేచర్ దాటి మనకు కనిపించదు. ఇక్కడ రెడార్ పెట్టామంటే ఈ భూమి తిరిగిన తర్వాత అక్కడ ఏముందో మనకు కనిపించదు. అందుకని ఆకాశంలో ఎగిరామంటే కానీ ఇంకా దూరం దాకా కనిపిస్తుంది. అందుకని దీన్ని ఏవాక్స్ అంటారు. ఏమంటారంటే అడ్వాన్స్డ్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు, ఎయిర్ వార్నింగ్ కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటారు. సో ఇవి ఆకాశంలోకి వెళితే కనుక ఆ శత్రువు యొక్క ఫైర్ కి దూరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా మెల్లిగా వెళ్తుంటాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంత ఫాస్ట్ గా వెళ్ళవు, Mach 1 Mach 2 స్పీడ్స్ లో వెళ్ళవు ఇవి. కాబట్టి ఇది కొంత దూరంగా ఉండి మొత్తం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవేర్నెస్ ఇస్తుంది. ఆకాశంలో ఏం తిరుగుతున్నాయి, భూమి మీద ఏమున్నాయి, సముద్రం మీద ఏమున్నాయి, ఎటువంటి ప్రాంతాల్లో వాళ్ళ మూవ్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవ్వగలదు ఏవాక్స్. మనము గతంలో ఏవాక్స్ మనం ఇజ్రాయెల్ నుంచి కొనుక్కోవాలి అనుకుంటే ఇజ్రాయెల్ ఇవ్వడానికి సిద్ధపడింది కానీ అమెరికా అమ్మడానికి సిద్ధపడలేదు. అమెరికా వాళ్ళని నిరాకరించారు. తర్వాత చాలా కాలం తర్వాత మనకు 2 ఏవాక్స్ మనం కొనుక్కోగలిగాం ఇంటర్నేషనల్ గా. తర్వాత ఏం చేసామంటే మనం మన ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. మళ్ళీ ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ మళ్ళీ బోయింగో ఎయిర్ బస్ ఈ రెండింటినే వాడుకోవాల్సిన పరిస్థితి. ఫస్ట్ మనం ఏం చేసామంటే బ్రాజిల్కి సంబంధించిన ఎంబ్రార్ తీసుకున్నాం. ఎంబ్రార్ చిన్న ఫ్లైట్ అది. అఫ్ కోర్స్ మనకు నార్మల్గా మనం ప్యాసింజర్ ఫ్లైట్స్ చూస్తాం 2+2 సీటర్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎంబ్రార్ని మనం కన్వర్ట్ చేసి ఏవాక్స్ కన్వర్ట్ చేసాం. అదే దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే నేత్రా అని పేరు పెట్టుకున్నాం. నేత్రా అన్నటువంటి దాంట్లో ఉన్న కెపాసిటీ కూడా పాకిస్తాన్, చైనా ఏమనుకున్నారంటే ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ కదా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ చాలా తక్కువ, ఎక్కువ దూరం చూడలేవు, ఎక్కువ వీళ్ళు ట్రాక్ చేయలేరు అని అనుకున్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే గ్యాలియం నైట్రేట్ టెక్నాలజీతో మనం పెట్టుకున్నాం. దాంట్లో గ్యాలియం నైట్రేట్ టెక్నాలజీలో పెట్టుకొని మనకు నేత్రాన్ని తయారు చేసుకునేసరికి మన రీచ్, మనకు అర్థమయ్యేటువంటి పరిధి ఏదైతే ఉందో, మనం స్కాన్ చేయగలిగిన కెపాసిటీ, దాంట్లో యాక్యురసీ అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. అందుకని మనం ఆపరేషన్ సింధూర్లో అంత పెద్ద ఎత్తున పాకిస్తాన్ మనం దెబ్బ కొట్టగలిగాం. నేత్రా చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నటువంటి 6 బోయింగ్ ఏవైతే వెహికల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అది వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కు వాడుకుంటున్నారు. వాళ్ళ ట్యాంకులో, వాళ్ళ ఎక్విప్మెంటో, లేకపోతే వాళ్ళ మనుషులో ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుకుంటున్నారు. అటువంటి దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసి దాన్ని ఏవాక్స్ గా కన్వర్ట్ చేయబోతున్నాం. ఏవాక్స్ గా కన్వర్ట్ చేస్తే దాంట్లో మనకు రెడార్స్ ఉంటాయి, దాంట్లో సెన్సర్స్ ఉంటాయి, దాంట్లో మనకు సర్వేలెన్స్ చేయడానికి కెమెరాస్ ఉంటాయి. ఇన్ని పెట్టుకోబోతున్నాం. ఇవన్నీ పెట్టుకుంటే కనుక ఎంబ్రార్ కి డబుల్ సైజ్ ఉంటుంది లిటరల్ గా. మనకు ఈరోజు మనం చేయబోయేటువంటిది అటువంటివి 6 తయారు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఎంబ్రార్ కూడా ఇంకొక 6 యాడ్ చేయబోతున్నాం. అంటే మొత్తం మన భారతదేశ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ 24 గంటలు మనం అబ్జర్వ్ చేస్తూ దాన్ని కాపు కాస్తున్నటువంటి శక్తి మనం పెంచుకుంటున్నాము. సో సడన్ గా మనకు ఉన్నటువంటి మనకు సర్వీలెన్స్ కెపాసిటీ, ఇంటెలిజెన్స్ కెపాసిటీ, మనకు సిచ్యువేషన్ అవేర్నెస్ అన్నది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అందుకని ఈ 6ని కన్వర్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మన దగ్గర ఉన్నాయి, దాన్ని మన టెక్నాలజీ పెట్టుకొని చేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, గ్యాలియం నైట్రేట్, ఇదివరకు గ్యాలియం ఆర్సెనిక్ లో ఉండేవి. గ్యాలియం ఆర్సెనిక్ మన దగ్గర ఉందని అనుకుంటున్నారు. కానీ గ్యాలియం నైట్రేట్ ని మన ఒక డిఆర్డిఓ మహిళా సైంటిస్ట్ దాన్ని అచీవ్ చేయగలిగింది ఆవిడ. దాని ద్వారా ఈరోజు ఎంబ్రార్ ప్లాట్ఫామ్స్ ఉండగా బోయింగ్ ప్లాట్ఫామ్స్ కూడా మనం దీన్ని కన్వర్ట్ చేస్తున్నాము.
రాబోయే 2 సంవత్సరాలలో భారతదేశం చుట్టుపక్కల ఏం జరిగినా అణువు మనకు 24 గంటలు అవేర్నెస్ వచ్చేటువంటి శక్తిని మనం పెంచుకోగలుగుతున్నాం. ఆపరేషన్ సింధూర్ లో మనం నేర్చుకున్నటువంటి పాఠాలని ప్రభుత్వము ఒక యుద్ధ ప్రాతిపదికన అవన్నీ అప్రూవల్ ఇచ్చేసరికి కొన్ని ఇమ్మీడియట్ గా మనం తెచ్చుకోగలిగాము. కొన్ని సమయం పట్టేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం గుణం చూస్తున్నాం. అందుకని ఈ యొక్క ఏదైతే మనం న్యూస్ నువ్వు చెప్పావో అది అంత కీలకమైనది. రాబోయే రోజుల్లో మనకు అవేర్నెస్ మనకు ఇంటెలిజెన్స్ ఉంటే కనుక మన ఆపరేషన్స్ గుణం చూపిస్తాయి. దాని శక్తి పెంచుకుంటున్నాం మనం. సో అందుకని ఇది చాలా అద్భుతమైనటువంటి న్యూస్. మనం మన ఎయిర్ ఫోర్స్ ని తర్వాత మన సైంటిస్టులు అందరూ కూడా అభినందిద్దాం. సాయి మ్యూట్ లో ఉన్నాం. ప్రస్తుతం మనకు కల్నల్ పరమేశ్వర్ గారు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు. సార్ వెల్కమ్ పరమేశ్వర్ గారు. నిజంగా మీరు 100th ఎపిసోడ్ రోజున మేము పిలిచినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు చాలా బిజీగా ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. స్టిల్ మీరు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఎందుకు కావాలని లైవ్ లో జాయిన్ అవ్వమని అంటే ఒక చిన్న కారణం ఉంది సార్. ఇవాళ 100th ఎపిసోడ్ నేషనలిస్ట్ ఈ క్షాత్రం ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం అక్కడ బొద్దింకల పోరాటం జరుగుతోంది. సో రియల్ జెన్జీ ఎవరు, రియల్ జెన్జీ ని పరిచయం చేయాలనేది నా ఉద్దేశము. సో మీరు అక్కడ పనిచేసి రిటైర్ అయ్యారు అండ్ ఇప్పుడు మీకున్న అనుభవాన్ని క్రోడీకరించి అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మీ అభిప్రాయం ఏంటి అండ్ మా క్షాత్రం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి గారు, మీకు మీ ప్రేక్షకులకి అన్మ్యూట్ చేయాలి సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు యాక్చువల్లీ. సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేయరా? హలో సాయి గారు, వినిపిస్తుందండి? యా వినిపిస్తుంది. చెప్పండి. హలో, సారీ, కొంచెం కాల్ వచ్చింది, దాన్ని కట్ చేయడంలో టైం అండి. ఓకే, మీకు మీ మామిడి గిరిధర్ గారికి మీ ప్రేక్షకులకి నమస్కారం అండి. అండ్ ఇట్స్ అ ప్రౌడ్ థింగ్ అండి. నన్ను యూ ఫైండ్ మీ వర్తి అంటే నన్ను మీ ప్రోగ్రామ్ లోకి 100వ ఎపిసోడ్లోకి రాగలనని మీరు అనుకోవడము ఇట్స్ అన్ ఆనర్ టు మీ అండ్ ఆల్ ద సోల్జర్స్. అందరు సోల్జర్స్, దేశ సేవ చేస్తున్న అందరు సోల్జర్స్ కి ఆనర్ అనుకుంటున్నాను. అయితే మీరు 2 డిఫరెంట్ టాపిక్స్ ని లింక్ చేశారు, బొద్దింకల్ని ఇంకా దాని తర్వాత. బట్ దెన్ ద లైవ్ లింక్ దానిలో ఉన్నది నాకు నచ్చింది ఏంటంటే జెన్జీ ఈజ్ లింక్ టు ఇట్ అని. సో ఇన్ మై ఒపీనియన్ ఒకటి తెలుగు ప్రేక్షకులకి క్షాత్రం అనే ప్రోగ్రామ్ అనేది ఐ డోంట్ థింక్ వేరే టీవీ ఛానల్లో ఎక్కడ నేను చూసిన నాకైతే తెలియదు, మరి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే తెలుగు ఛానల్స్ చూడలేదండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం. సో దానికోసమే నేను ఆయన రాజు గారు చెప్పినప్పుడు నేను అగ్రీ చేశాను. సో సాయి గారు చేస్తారు ప్రోగ్రామ్, మీరు రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి. బట్ బిగ్గర్ ప్రౌడ్ మూమెంట్ మీరు 100 ఎపిసోడ్లు చేశారు అంటే మీరు ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్లు వీక్లీ వన్స్ అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు, బట్ వీక్లీ వన్స్ అనుకుంటాం మీ ఎపిసోడ్ అంటే. విచ్ మీన్స్ 2 years గా సస్టైన్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని. మీరు 2 years గా సస్టైన్ చేస్తున్నారు అంటే యూ కెన్ ఇమాజిన్ రీచ్ ఎంత అయిందో అనేది నాకు ఇమాజిన్ చేసి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. మన తెలుగు ప్రేక్షకులకి రీచ్ అవుతుందని. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ అ సోల్జర్. అండ్ మామిడి గిరిధర్ లాంటి వెల్ ట్రావెల్డ్ అండ్ వెల్ రెడ్ ఎక్స్పర్ట్ ని మీరు తీసుకొచ్చారు అంటే, నేషనలిస్ట్ ఎక్స్పర్ట్ ని మీరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిపిస్తున్నారు అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ యూ ఆర్ డూయింగ్, గుడ్ ప్లాట్ఫామ్. అది నెంబర్ 1. నెంబర్ 2, రియల్ జెన్జీ ఎవరు అంటే నేను దెన్ రియల్ జెన్జీతో మా గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఈ ఢిల్లీలో అవుతున్న డెమోన్స్ట్రేషన్ గురించి మాట్లాడడం తప్పేమో అనిపిస్తుంది. బికాస్ దానిలో ఉన్న వాళ్ళు చేసే పనులు అవి చూస్తుంటే లాస్ట్ 2-3 days నుంచి చేస్తున్న పనులు చూస్తుంటే వాళ్ళు రియల్ జెన్జీ అనిపించట్లేదు, వాళ్ళు రియల్ నీట్ ఆస్పిరెంట్స్ అనిపించట్లేదు. రియల్ నీట్ ఆస్పిరెంట్స్ 22 లక్షల మంది రాశారు, దానిలో 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు అండ్ అయిపోయింది. అది దట్ ఈస్ అ క్లోజ్ చాప్టర్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్, యాజ్ ఫార్ as నీట్ ఈస్ కన్సర్న్డ్. నీట్ నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నది ఇవాళ గవర్నమెంట్. ఐ థింక్ దే హావ్ ఫైనలైజ్డ్ యాంటీ లీకింగ్ పాలసీ అండ్ ఆల్. దట్ ఈస్ అ లెసన్ లెర్న్డ్. అండ్ ఎస్, సాడ్ 15 మంది 20 మంది సూసైడ్ చేసుకున్నారు ఆస్పిరెంట్స్, అవన్నీ ఇట్స్ అ సాడ్ థింగ్. నాకు వాళ్ళు యాక్చువల్ రియల్ నీట్ ఆస్పిరెంట్స్ అండి. అన్ఫార్చునేట్లీ దోస్ డెత్ షుడ్ నాట్ హావ్ హ్యాపెండ్, దట్ పోస్ట్పోన్మెంట్ షుడ్ నాట్ హావ్ హ్యాపెండ్. ఒక లీక్ కూడా అవ్వకూడదు, తప్పు, అది తప్పు, జరగడం తప్పు. ఎవరినైతే పట్టుకోవాలో వాళ్ళని జైబులో పెట్టడం, దాని తర్వాత యాక్షన్ చేయడం అనేది జరుగుతోంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి జెన్జీ వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా పర్మనెంట్ లాస్ తీసుకురావాలి, పర్మనెంట్ పాలసీస్ ఇన్ ప్లేస్ రావాలి.
కఠినమైన నుంచి చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తేనే కానీ ఇలాంటివి ఆగమండి. సో దట్ ఈస్ అ సాడ్ పార్ట్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వన్ పార్ట్ అబౌట్ ఇట్. రెండోది ఏంటంటే దాన్ని సార్, నేను డిఫెన్స్ ఒక ఫోర్సెస్ ప్రశ్న కి అడుగుతాను వాళ్ళు మిమ్మల్ని. నేను చెప్పండి మిమ్మల్ని ఒక చెప్పండి. ప్రశ్న అడుగుతాను. జనరల్ బిపిన్ రావత్ గారు ఒక మాట అనేది ఎప్పుడు కూడా 2.5 ఫ్రంట్ వార్ అని. సో 2 కరెక్ట్ ఫ్రంట్ అండి. వార్ అంటే చైనా పాకిస్తాన్ కాదు, ఇంకో 0.5 బ్యాచ్ ఇక్కడ ఉంది, మన దేశంలోనే ఉంది అనేది ఆయన వారి ఉద్దేశం. లిటరల్లీ అది నాకు ఇక్కడ కరెక్ట్. చాలా సందర్భాల్లో మనకు కనబడుతోంది కదా. ఇప్పుడు జేఎన్యూలో భారత్ తేరే తుకుడే హొంగే అనే నినాదాలు కావచ్చు, ఇప్పుడు ఆజాదీ నినాదాలు మ్మ్. కావచ్చు, రకరకాల నినాదాలు మ్మ్. చేస్తున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. సో బీయింగ్ ఎ కరెక్ట్ సోల్జర్, అండి. మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు దేశ భద్రత కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ తరపు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఇవన్నీ వింటూ ఉంటే ఏమనిపిస్తుంది? ఈవెన్ అక్కడ నిన్న కూడా మన సిఏపిఎఫ్ బలగాలపైనే దాడులు కూడా జరిగినాయి. సరే, అఫ్ కోర్స్ అది కరెక్ట్ అండి. రివర్స్ ఇటు జరిగిందని చెప్పి మాట్లాడుతుండవచ్చు కాక, బట్ స్టిల్ బీయింగ్ ఎ సోల్జర్ మీ రెస్పాన్స్ ఏంటి? రెండు విషయాలండి. ఒకటి యాజ్ అ సోల్జర్ చాలా పెయిన్ అనిపిస్తుంది అంటే ఇట్లాంటి డెమాన్స్ట్రేషన్స్ పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేస్తున్నంత వరకు నీకు హక్కు ఉంది, నువ్వు చేసేది ఏమైనా హక్కు ఉంది. ఒకవేళ లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ పర్సనల్ ఎవరండి, సిఏపిఎఫ్ పర్సనల్ ఎవరు, శాలరీస్ కోసం వాళ్ళ జాబ్స్ చేస్తున్న వాళ్ళు అక్కడ వాళ్ళ మీద మీరు రాళ్ళు ఎత్తుకుని కట్టెలు పట్టుకుని వాళ్ళ నెత్తులు పగిలిపోయేటట్టు మీరు అటాక్ చేసే హక్కు ఎవడిచ్చాడు మీకు? మీరు దేశ పౌరులేనా? అలాంటిది వాళ్ళు చేశారంటే, ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తున్నారని ఫైరింగ్ ఆర్డర్ చేస్తుంటే టియనన్మెన్ స్క్వేర్ లాగా టియనన్మెన్ స్క్వేర్ లో జరిగింది మనం దూషించమండి. 87-88లో టియనన్మెన్ స్క్వేర్ లో ట్యాంకులు నడిపించారు సివిలియన్స్ మీద. చాలా ఫేమస్ ఇన్సిడెంట్ అది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఫేమస్ ఇన్సిడెంట్. సివిలియన్స్ మీద పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు టియనన్మెన్ స్క్వేర్ లో నడిపించారు ఇది. అలాంటి వాటిని మనం దూషించిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, పోలీసులు పంపించారా మరి? అది హై సెక్యూరిటీ ఏరియా జంతర్ మంతర్. కొంచెం దూరంలో పార్లమెంట్, కొంచెం దూరంలో ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, కొంచెం దూరంలో ప్రెసిడెంట్ రెసిడెన్స్, మినిస్టర్స్ రెసిడెన్స్, హై సెక్యూరిటీ ఏరియా. అలాంటి చోట సిఏపిఎఫ్స్ ఉండవా? మీరు 1,00,000 మంది పోగుపోతాము అంటే అలాంటిది వాళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళని అటాక్ చేయడం ఎంతవరకు న్యాయం? మీరు సిటిజన్స్ అయినా అలాంటివి చేసిన వాళ్ళని తిరిగి అడిగితే సో ఇట్ పెయిన్స్ అండి నిజంగా. యంగ్స్టర్స్ తీసుకొచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి ఫండెడ్ క్యాంపెయిన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మీరు చూడొచ్చు. మనీ ట్రైల్ వెళ్ళింది, 65 crores మనీ ట్రైల్ వెళ్ళింది. మన 65 crores మనీ ట్రైల్ ఎలా డివైడ్ చేస్తున్నారు అంటే 10,000 పెయిడ్ ట్వీట్స్ చేశారంట, పెయిడ్ క్యాంపెయిన్స్ చేశారంట, సోషల్ మీడియా క్యాంపెయిన్స్. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ కి 65,000 ఇచ్చారు. మీరు మల్టిప్లై చేయండి, డైరెక్ట్ గా 65 కోట్లు అవుతుంది. సో సో దిస్ ఇస్ సంథింగ్ రియలీ పెయిన్ఫుల్ అండి. పైసలు తీసుకుని దేశానికి అగేన్స్ట్ ఎవడో ఎక్కడో జర్మనీలో కూర్చొని వాడు చేస్తున్నాడంటే వాడు బుర్రలేనోడు, వాడు పెయిడ్ వాడు చేస్తున్నాడు అనుకోవచ్చు. నీ దేశంలో ఉంటూ, నీ దేశాన్ని తింటూ, నీ దేశం ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ, నీ దేశంకే కన్నాలు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత ద్రోహి అయి ఉండాలి? రేపు పొద్దున్న ఇదే అవసరానికి నువ్వు తల్లిని కూడా అమ్ముతావు కదా. నువ్వు వచ్చి పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేసే హక్కు నీకుంది. కానీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ చాలా ఘోరమైన యాక్టివిటీ. నిన్న నేను కొన్ని వీడియోస్ చూసి రియలీ డిస్టర్బ్ మీ. యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళ ప్యాంట్స్ ఓపెన్ చేయడము, వి షుడెంట్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్, బట్ చేస్తున్నారు వాళ్ళు అలాంటివి. వాళ్ళు నీట్ ఆస్పిరెంట్సా? సో ఇట్ రియలీ పెయిన్స్ మీ అండి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వాళ్ళ డ్యూటీ చేస్తున్న సోల్జర్స్ మీద మీరు కట్టెలు ఎత్తుకుని, ఇటుకలు ఎత్తుకుని వాళ్ళని అటాక్ చేయడము ఈజ్ థర్డ్ క్లాస్ యాక్టివిటీ. అండ్ దీన్ని ఈ ఆలియా భట్ లాంటి వాళ్ళు, షబానా ఆజ్మీ లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడము అంటే వీళ్ళు దేర్ ఆల్ పబ్లిసిటీ హంగ్రీ అండి, అంతకనే లేదు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వచ్చి పబ్లిసిటీ హంగ్రీ, అంతకనే లేదు. ఛాన్స్ దొరికితే మోడీని దూషించాలి, అమిత్ షాని దూషించాలి. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అడగండి, నో ప్రాబ్లం, జస్ట్ నో ప్రాబ్లం. బట్ పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేయండి. నీట్ ఆస్పిరెంట్స్ కి కాంపన్సేషన్ అడగండి, పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ వచ్చి వైలెన్స్ చేయడము, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అనేది ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ ఇట్ అండి. నేను సోల్జర్ అయినా, నేను పెన్షన్ తీసుకుంటున్నా, నేను దేశానికి డ్యూటీ చేస్తూ 2 సార్లు వార్ వుండ్ అయ్యాను నేను. అండ్ ట్వైస్ వార్ వుండెడ్. మీరు నా లాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మోడీ గవర్నమెంట్ పడిపోవాలండి, నో ప్రాబ్లం. సారీ, ఒకసారి మీరు ఎప్పుడెప్పుడు ఏ యుద్ధాల్లో పాల్గొన్న ఒకసారి చెప్తారా సార్? నేను కార్గిల్ వార్ లో పార్టిసిపేట్ చేశాను. ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ ఇంజర్డ్ ఇన్ కార్గిల్ వార్. కానీ కార్గిల్ వార్ ముందర, కార్గిల్ వార్ తర్వాత 2 సార్లు జమ్మూ కాశ్మీర్ లో నేను యాక్షన్ లో వుండెడ్ అయ్యానండి. అండ్ ఐ గాట్ పరాక్రమ్ మెడల్ టు షో ఫర్ దట్. సో వార్ వుండెడ్ సోల్జర్ని నేను. సో నేను అక్కడ ట్యాక్సులు కట్టి, నా శాలరీకి ట్యాక్సులు కట్టి నేను అక్కడ డ్యూటీ చేసి దేశాన్ని సంరక్షించి, సరే ఓకే నేను వాలంటరీగా వెళ్ళాను, ఎవరు నన్ను ఇన్వైట్ చేయలేరు, రా నువ్వు ఫోర్సెస్లోకి రా అని, అది వేరే విషయము. సో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎంతమంది చేస్తున్నారు అది? వెళ్ళి ఉండవండి. ఇప్పటికి కూడా నేను 22 ఏళ్ల వయసులో నాకు తగిలిన దెబ్బలు ఇప్పటికి కూడా నేను క్యారీ చేస్తున్నాను. సో ఇప్పటికి కూడా ఐ కెన్ నెవర్ బి ట్రీటెడ్ ఫర్ దోస్ వూండ్స్.
అలాంటి సోల్జర్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? దేశ ప్రాపర్టీని, మీ ప్రాపర్టీ, మీరు ట్యాక్సులు కట్టే, మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్న ట్యాక్సులు కట్టే ప్రాపర్టీని మీరు తగలేస్తున్నారు. You're sending a wrong message. You're blocking roads. You're blocking lives. What kind of message are you giving? మీరు డెమాన్స్ట్రేట్ చేయండి. మోడీ ఇన్ఎఫెక్టివ్ అనండి, షా ఇన్ఎఫెక్టివ్ అనండి, బీజేపీ ఇన్ఎఫెక్టివ్ అనండి. ఐ వాంట్ నథింగ్ టు డూ విత్ ఇట్. మీరు ఓటేస్తారు, నేను కూడా ఓటేస్తాను. నాకు నచ్చిన వాడికి నేను ఓటేస్తాను, మీరు నచ్చిన వాడికి మీరు ఓటేయండి. బట్ గెటింగ్ ఇన్ టు వైలెన్స్ అండ్ పెయిడ్ ట్రోలింగ్, దిస్ ఇస్ వాట్ హర్ట్స్ మీ అండి. మోస్ట్ థింగ్ అంటే పైసలు తీసుకుని you're getting into these kind of activities and falling to false media campaigns. You have every right to protest in democracy. You have every right to vote. Exercise your right to vote. There is no problem. కానీ మీరు the moment you cross over and say the మోడీ తెరే టుకుడే హోంగే అని మోడీని బూతులు తిట్టి, మోడీ ఎవరండి? మనిషి కాదు నాకు ఆయన. మోడీ ఒక సంస్థ. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని. పబ్లిక్ లో నాకు ఎన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నా కూడా నేను వెళ్ళి ఆయనకి అగేన్స్ట్ ఓటేస్తాను. కానీ పబ్లిక్ లో మీడియా ముందర, ఇంటర్నేషనల్ మీడియా ముందరకి వెళ్ళే చోట నేను నా ప్రైమ్ మినిస్టర్ని, నా ప్రెసిడెంట్ని, నా హోమ్ మినిస్టర్ని బూతులు తిట్టాను కదండి. నీకు ఓటు హక్కు ఉంది, వెళ్ళి ఎక్సర్సైజ్ చేయి. ఎవరు కాదన్నారు నిన్ను? ఎలక్షన్ ఎందుకు గెలిపిస్తున్నావు మరి? నువ్వు వెళ్ళి మల్టిపుల్ ఎలక్షన్స్ గెలిపిస్తున్నావు. అది పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఈ మూవ్మెంట్ ని ఫండ్ చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వచ్చి అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి డెమోన్స్ట్రేషన్ లో కూర్చున్నాడు. 2012 లో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఏమన్నాడు? హోల్డింగ్ డెమోక్రసీ టు ర్యాన్సమ్ బై వే ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ బ్లాక్మెయిలింగ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ ద రైట్ వే, ఇట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్ అన్నాడు. 2012 లో పార్లమెంట్ లో అన్నాడు ఆయన ఈ మాట. మామిడి గిరిధర్ గారికి గుర్తుంటుంది. చిదంబరం డిస్కరేజ్ చేశాడు అన్నా హజారే మూవ్మెంట్ ని. చిదంబరం చెప్పండి. మీరు చెప్పండి. ఐ మీన్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక రాహుల్ గాంధీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి, మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వెంటనే మీ పాయింట్ ఆఫ్ తీసుకుందామని నా ఉద్దేశం. డోంట్ మైండ్. ఇందులో ఏంటంటే మీరు జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్లో ఊండయ్యని అన్నారు. అంటే ఎక్కడైందో నాకు తెలుసు, ఎలా అవుతుందో తెలుసు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నేను గిరిధర్ గారు మేము అక్కడికి గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో స్టోన్ పెల్టింగ్ జరిగేది విపరీతంగా. సో సేమ్ జమ్మూ కాశ్మీర్లో ఎట్లాంటి పరిస్థితి ఉందో నాకు ఢిల్లీలో మనకు అనిపించింది అది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ కు ముందుకు వచ్చి ఒక విద్యార్థిని తీసుకొచ్చి, ఆ విద్యార్థికి చూసారా పెల్లెట్ గన్స్ తగిలే అన్నారు. నాకు బాగా గుర్తుంది సార్, యూపీఏ గవర్నమెంట్ టైంలో పెల్లెట్ గన్స్ ఇష్యూ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గొడవైన సందర్భం నాకు తెలుసు. ఆఫ్స్పా గురించి చర్చ అయిన సందర్భాలు మనకు తెలుసు. సో నిజంగా ఆర్మీ వాళ్ళ మీద రాళ్ల దాడులు జరిగితే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినాయి అన్న విషయాన్ని మాత్రం బాగా ప్రమోట్ చేస్తూ వచ్చేది. సో మీరు అప్పుడు నాకు తెలుసు ఆ టైంలో పనిచేశారో తెలియదు నాకు, బట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. కాశ్మీర్లో పరిస్థితి ఢిల్లీలో కనపడుతున్నట్టుగా అనిపించింది. అంటే మేమున్నప్పుడు నేను 97 నుంచి 2003 కంటిన్యూస్ గా నేను వ్యాలీలో ఉన్నానండి, కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాను. గుల్మర్గ్, లే లద్దాఖ్, దోడా కిష్త్వార్ ఏరియాస్ తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ లో బై ఫుట్ ఆపరేషన్స్ చేశానండి నేను. ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్. మీరు సూరన్కోట్ అనండి, పుంచ్ అనండి, రజౌరి అనండి, కుప్వాడ అనండి, శ్రీనగర్ అనండి, లేకపోతే బారాముల్లా అనండి, దాని తర్వాత అనంతనాగ్ అనండి, ఎక్కడైనా కూడా నేను బై ఫుట్ ఆపరేషన్స్ చేశాను. ఆఫ్ విజయ్ తర్వాత మేము మొబిలైజ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మాకు సోన్మార్గ్ యాక్సిస్ లో అమర్నాథ్ యాత్రకి కూడా సెక్యూరిటీ చేయడానికి పెట్టారు. మేము అది కూడా సక్సెస్ఫుల్ గా చేశాం ఇమీడియట్లీ ఆఫ్టర్ కార్గిల్ వార్. సో 6 ఏళ్ళు ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎల్ఓసి ఎక్స్పీరియన్స్ ఉంది, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వాటిలో 2 ఆపరేషన్స్ నేను 2 సార్లు ఇంజూరీ అయ్యాను. సో పాయింట్ ఏంటంటే, నేను స్టోన్ పెల్టింగ్ అయ్యేది నేను వచ్చేసిన చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది అది ఆ ట్రెండ్. బట్ మేమున్నప్పుడు ఇట్ ఇస్ ఫార్ మోర్ సీరియస్ అండి. మేమున్నప్పుడు మా కాన్వాయిల్ మీద ఫైర్ చేసి, ఎందుకంటే వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు మేము ఉన్నప్పుడు. సో మా కాన్వాయిల్ మీద ఫైర్ చేసి పారిపోవడము, అండ్ లోకల్ సపోర్ట్ వాజ్ ఎక్స్టెన్సివ్ ఆ టైంలో. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఫార్మ్. మేము కంట్రోల్ తీసుకోవడానికి చేసిన ఆపరేషన్స్ మేము అవన్నీ. సో మేము కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసి పీస్ ఎస్టాబ్లిష్ చేసాం. దాని తర్వాత ది ఆపరేషన్ మూవ్ ఇంటూ సౌత్ కాశ్మీర్, ఎక్కడైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ హురియత్ వాళ్ళు ఫండ్ చేయడం అవన్నీ జరిగాయో అవి ఇట్స్ ఎ లేటర్ పార్ట్. బట్ దెన్ స్టోన్ పెల్టింగ్ మా జూనియర్స్ వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర నుంచి విన్నవి కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ సిమిలర్ థింగ్ అండి. ఈవెన్ దే వర్ ఫండెడ్. హురియత్ కి వాళ్ళు బ్లాక్ మనీ తీసుకురావడము, మీరు దురంధర్ మూవీ చూస్తుంటే దానిలో ఇట్ హస్ బీన్ ఎల్యూసిడేటెడ్, చాలా క్లియర్ గా చూపించారు. అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్చువల్ అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్. దానిలో ఫిగ్మెంట్ ఆఫ్ ఫిక్షన్ అనేది లేనే లేదు. సో ఢిల్లీలో జరిగేది కూడా అంతే. ఇట్ ఇస్ ఫండెడ్ త్రూ సిఐఏ, ఇట్ ఇస్ ఫండెడ్ త్రూ బ్లాక్ ఆప్స్, ఇట్ ఇస్ ఫండెడ్ త్రూ డీప్ స్టేట్. అండ్ మల్టిపుల్ రూట్స్ నుంచి వస్తాయి ఆ పైసలు, వచ్చి వీళ్ళని ఫండ్ చేస్తున్నారు. మీకు ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన 2వ రోజుకే వాళ్ళకి 2 కోట్ల 3 కోట్ల ఫాలోవర్ అయిపోయారు అన్నారు. ఎలా అయ్యారు? టెక్సస్ లో ఒక ప్రాంతం ఉంది, దాని పేరు మర్చిపోతున్నాను నేను. ఆ ప్రాంతం నుంచి వాళ్ళకి 15 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. టెక్సస్ లో ఉన్న ప్రాంతం కాన్సస్, నాట్ టెక్సస్. కాన్సస్ లో ఉన్న ఒక ప్రాంతం నుంచి 15 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. ఆ ప్రాంతంలో జనాభానే 4 లక్షలు లేదు. 4 లక్షల జనాభాలో నుంచి కూడా 15 లక్షల ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చారండి మీకు?
సో ఇవన్నీ మీకు నేపాల్‌లోను, బంగ్లాదేశ్‌లోను సర్టిఫైడ్ క్యాంపెయిన్స్ ఉంటారు. బాట్ క్యాంపెయినర్స్. వాళ్ళకి మీరు $100 ఇస్తే ఒక బాట్ క్లిక్స్ వస్తాయి. బాట్ క్లిక్ అండ్ ఇంకొకటి ఉంది. 2 క్యాంపెయిన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోను, నేపాల్‌లోను చాలా క్యాంపెయిన్స్ జరుగుతాయి. $100కి ఒక క్లిక్ మీరు కొనుక్కోవచ్చు. అంటే మీరు కావాలంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు మీరు. సో అలా కొనుక్కున్నవి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. 15 లక్షలు లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయండి మీకు? 1.5 మిలియన్ లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయి 5 లక్షల పాపులేషన్ లేని చోట? అంటే చిన్న చితక ముసలి ముతక అందరూ 3 లైక్లు కొట్టాలి. ఎవడన్నా ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అండి? సో ఇవన్నీ ఒకసారి డేటా బయటకు వచ్చేసి ఇట్ ఈస్ డేటా వరల్డ్ అండి. డేటా యాక్టివ్, డేటా ఇంటెన్సివ్ వరల్డ్. డేటా బయటకు వచ్చిందంటే మీ అబద్ధం బయటపడిపోతుంది. మీరు ఏమైనా రాంగ్ క్యాంపెయిన్ నడిపించారంటే రేపు పొద్దున్న మీరు ఎక్స్పోజ్ అయిపోతారు. సో ఇవన్నీ దేర్ ఆల్ పెయిడ్ క్యాంపెయిన్స్ అండి. వీళ్ళు కూడా ఇప్పుడు నువ్వు నీట్ ఆస్పిరెంట్ అయితే నువ్వు నీట్ ఎగ్జామ్ రాయకుండా నువ్వు రోడ్ల మీదకి ఎందుకు వచ్చావు? ఆర్ నువ్వు వచ్చావు నీ ఫ్యూచర్ గురించి వదిలేసి మిగతా వేరే వాళ్ళ ఫ్యూచర్ గురించి వచ్చావు. నువ్వు పీస్ఫుల్ గా చేయాలా? నువ్వు అలాంటి ఆబ్సీన్ యాక్ట్స్ అవన్నీ చేస్తావా నువ్వు? సో అవన్నీ చెయ్యవు కదా నువ్వు. సో దిస్ ఇస్ వెరీ క్లియర్లీ పెయిడ్ క్యాంపెయిన్ అండ్ మోటివేటెడ్ క్యాంపెయిన్ అండ్ పొలిటికలీ మోటివేటెడ్ క్యాంపెయిన్. అభిజిత్ దీప్కే ఏమన్నాడు? అభిజిత్ దీప్కే అనౌన్స్మెంట్ వస్తుందండి నా వాయిస్? వస్తుంది. సో అభిజిత్ మీరు వెళ్ళిపోవాలా? జస్ట్ 2 minutes అండ్ దెన్ ఐ లీవ్. అభిజిత్ దీప్కే ఏమన్నాడు? నా క్యాంపెయిన్ లోకి నేను పొలిటికల్స్ రానిను అన్నాడు. సోనం వాంగ్చుక్ వచ్చాడు. ఫేర్ ఎనఫ్ వచ్చాడు, ఆయన పాస్ చేశాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరెవరు వచ్చారు అందరు దాంట్లో పొలిటికల్ క్యాంపెయిన్? ప్రకాష్ రాజ్ వచ్చాడు, దాని తర్వాత అలియా భట్ వచ్చింది, షబానా ఆజ్మీ వచ్చింది, మిగతా చాలా మంది. సో స్వరా భాస్కర్ వచ్చింది. వీళ్ళందరూ ఎవరో మనకి తెలియదా? 1. నెంబర్ 2, దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అదే డెమోన్స్ట్రేషన్ మీద పంజాబ్ లో స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసింది. మాకు తెలియదు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, దాని తర్వాత సిపిఐ వచ్చింది. సిపిఐ అడగండి, మీరు టిఎన్ఎన్ఎన్ స్క్వేర్ లో జరిగింది మీరు ఎందుకు జస్టిఫై చేశారని మాట బయటికి రాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా గవర్నమెంట్ నిబ్బరంగా ఉంది. పోలీస్ వాళ్ళు వాళ్ళని అటాక్ చేయకుండా జస్ట్ లాఠీ చార్జ్ చేశారు. Police has every right when the demonstration becomes violent and uncontrollable. Police has a right to fire in the air. దాని తర్వాత కంట్రోల్ కాకపోతే దే హ్యావ్ రైట్ టు ఫైర్ ఇన్ ద లెగ్. ఆ రైట్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏమైంది అది? మీరు ఇమాజిన్ చేయండి, ఎంతమంది పోయిండేవారు? కాలే కదండి. సో యూ హ్యావ్ టు సీ దెమ్ ఆల్ ఇన్ పర్స్పెక్టివ్ అండి. అండ్ అన్ని ఈ ఓడిపోతున్న పార్టీస్, యూజ్లెస్ పార్టీస్ అన్ని కలిసి వచ్చి మాకు ఒకటి ఆపర్చునిటీ దొరికింది, మేము డెమాన్స్ట్రేట్ చేస్తాము. మీరు యాక్షన్ తీసుకున్నాక ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తీసుకుని ఏం చేస్తారండి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడు. రేపు పొద్దున ఇంకో మినిస్టర్ వస్తాడు, ఆయన కూడా రిజైన్ చేయమంటారా? ఆయన కూడా ఫెయిల్ అయితే ఆయన కూడా రిజైన్. ఎంతమంది రిజైన్ చేస్తారు ఇట్లా? మీ రెజ్యూమ్ లో కాలేదా? మీరు 2010 నుంచి 2026 దాకా జరిగిన పేపర్ లీక్ కేసు ఎక్కడో డేటా చదువుతుండే. పేపర్ లీక్ కేసెస్ చదివితే తీస్తే మీరు మోర్ దాన్ 65% అబౌట్ ఇన్ కాంగ్రెస్ రెజ్యూమ్. మీ మినిస్టర్లు ఎంతమంది రిజైన్ చేశారండి? మీ ప్రైమ్ మినిస్టర్లు ఎంతమంది రిజైన్ చేశారు? నేను ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ ప్రో బీజేపీ ఆర్ ప్రో యాంటీ కాంగ్రెస్ వాడండి. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. మీరు అడగాలంటే మోడీ రెసిగ్నేషన్ అడగచ్చు. గో టు ద పార్లమెంట్ నా. యోగేందర్ యాదవ్ వచ్చాడు, సాఫ్ట్ గా తీయగా మాట్లాడతానంటాడు. ఫెయిల్డ్ సెఫాలజిస్ట్ ఆయన ఇచ్చిన ఎలక్షన్ ప్రెడిక్షన్స్ అన్ని అట్టర్ గా ఫెయిల్ అయ్యాయి. సో ఏమవుతుంది ఇప్పుడు? ఆయన ఇంపార్టెన్స్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అడ్వైజర్ ఆయన యోగేందర్ యాదవ్, ఆయన వచ్చేమంటాడు? పార్లమెంటరీ డెమోక్రసీని మేము పనిచేయనేమో, నౌ ఆల్ డెసిషన్స్ విల్ బి టేకన్ ఆన్ ది స్టేట్స్ అంటాడు. అంటే నువ్వేం ప్రమోట్ చేస్తున్నావు? నువ్వు ఎన్ఆర్కి ప్రమోట్ చేస్తున్నావు. ఈజ్ దట్ రైట్? కెన్ యూ బి ఎంకరేజ్? ఎత్తి జైల్లో పడేస్తే ఏమవుతుందండి? సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు పుట్ ఇన్ పర్స్పెక్టివ్ అండ్ థింక్ ఆఫ్ అండి. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళాలి, బోర్డింగ్ అనౌన్స్ అయిపోయింది నా ఫ్లైట్ ది. సో ఐ హావ్ టు గో. సో చాలా టైం మాకు స్పెండ్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు. మళ్ళీ మనం మాట్లాడదాం ఈ ఇష్యూ మీద. 100%. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు చెప్పండి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్. నేను ఈ 2 రోజులు 3 రోజులు హైదరాబాద్ లో ఉంటాను. మండే దాకా నేను హైదరాబాద్ లో ఉంటాను. ఏమంటే చెప్పండి, అదర్వైజ్ ఐ విల్ బి బ్యాక్ ఆన్ మండే ఈవినింగ్ అండి. సో ట్యూస్డే మార్నింగ్. సో ఏమంటే చెప్పండి. బట్ యా, ఓవర్ టు యు అండి. గిరిధర్ గారు ఏమైనా మాట్లాడతారా? ఒక నిమిషం, 1 minute సార్. Thing is, yes, Rush, I think. He's in Rush. Yeah. Okay. Thank you so much for joining us. But మీ బాధ ఏంటో అర్థం అవుతుంది మాకు. ఒక సైనికుడిగా ఉండి మీరు దేశంలో ఇటువంటి జరుగుతుంటే కనుక మీరు మీలో ఉన్నటువంటి ఆవేదన మీరు వ్యక్తపరిచారు. అఫ్ కోర్స్ ఇది మనం శాస్త్రం అనేది మనం వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ డిఫెన్స్, అవర్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళలో ఉన్న బాధ మీరు ఎక్స్ప్రెస్ చేశారు. ధన్యవాదాలండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
సో అది చాలా సేపు మనము పాపం కల్లల్ పరమ్ గారు వాళ్ళ వారి ఆలోచనల్లో మనకు అర్థమవుతుంది. ఆయన ఆలోచనలు చూస్తుంటే ఆయన చెప్తున్నటువంటి భావోద్వేగంగా చెప్తున్నారు. నిజంగా ఆయన గాయపడ్డటువంటి వ్యక్తి. సరిహద్దులో మన కశ్మీర్‌లో పనిచేస్తూ గాయపడ్డటువంటి వ్యక్తిని నేను. ఇంకా ఆ గాయాలను ఇప్పటికీ మోస్తూ ఉన్నాను. మాకేం మెసేజ్ ఇస్తున్నారు ఈ సమాజం నుంచి? ఈ అనార్కీ ద్వారా లేకపోతే ఈ గొడవల ద్వారా అని వారు అడుగుతూ ఉన్నారు. నిజంగా ఈ సమాజం సమాధానం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళదాము. అండ్ ఈ వారం మనము ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడాల్సి ఉన్నాయి. జెన్జీ, ఈ రియల్ జెన్జీ గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం ఇది. రియల్ జెన్జీ గురించి మనం తెలుసుకునే ముందు మరొక అతిథి లేదా మరొక గెస్ట్ వారు కల్నల్ వివి రావు గారు. వారి అభిప్రాయాల్ని మనతో పంచుకున్నారు. వారి అభినందనలు లేదా ఈ 100th ఎపిసోడ్ నిర్వహిస్తున్నటువంటి ఈ టైంలో వారు మనల్ని విష్ చేస్తూ ఒక వీడియో పంపించారు. సో ఒకసారి విందాం సార్. ఫ్రెండ్స్, నా పేరు కల్నల్ వివి రావు. ఆర్మీలో 32 ఏళ్ళు దాదాపు అన్ని బోర్డర్ స్టేట్స్ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యాను. నాకు ఎప్పుడు ఒకటి తీవ్రమైన బాధ ఉండేది. అదేంటంటే మన తెలుగు ప్రజలకి ఎస్పెషల్లీ బోర్డర్ లేదు కాబట్టి వీళ్ళకి ఆర్మీలో జరుగుతున్న వీరోచిత గాథలు, తర్వాత ఆపరేషన్స్, వెపన్స్, ఎక్విప్మెంట్, తర్వాత అక్కడ పరిసరాలు, తర్వాత అక్కడ వాళ్ళు చేసే విన్యాసాలు, అంటే టాక్టిక్స్ దగ్గర నుంచి స్ట్రాటజీ వరకు ఇవన్నీ ఎలా తెలుస్తాయని. ఎందుకంటే ఫారెన్లో జరిగినట్టు మనకి సిఎన్ఎన్ లాగా లైవ్ కవరేజ్ అంత లేదు. అయితే 2 ఏళ్ల నుంచి ఒకటి చూస్తున్నాను. నేషనల్ హిస్ట్ హబ్ అన్నది సిఇఓ సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో, ఎస్పెషల్లీ మంచి యాంకర్స్ లైక్ రాజు గారితో, తర్వాత మంచి విశ్లేషకులు మామిడి గిరిధర్ గారిని సెలెక్ట్ చేసి ఈ లోపం పూర్తి చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే డిఫెన్స్లో రంగంలో వారానికి ఒక ఎపిసోడ్ కింద తీసుకుని 3 భాగాలుగా విభజించి, ఓటమో వీరోచిత గాథల కింద, ఓటమో కంపెనీస్ ఏవైతే ఆపరేట్ చేస్తున్నాయో ఇందులో, మూడోదమో ఒక వెపన్ గురించి ప్రతిసారి పబ్లిక్కి మామిడి గిరిధర్ గారు కూలంకషంగా రీసెర్చ్ చేసి అందరికీ తెలియజేస్తున్నారు. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ ద గ్యాప్ హ్యాస్ బిన్ బ్రిడ్జ్డ్ బై నేషనలిస్ట్ హబ్. నేషనలిస్ట్ హబ్ ఈ రంగంలో ఆంధ్ర ప్రజలకు ఉన్న లోటు తీర్చిందని నా అభిప్రాయం. ప్రస్తుతానికి ఈ క్షాత్రం అన్న ఎపిసోడ్ 100వ ఎపిసోడ్ నడుస్తుంది. నేను నా మాజీ సైనికులకి, ఆఫీసర్లకి, జేసీఓలకి అందరికీ నాకు ఒక విన్నపం ఏంటంటే, ఈ ఎపిసోడ్ని ఒకసారి చూడండి. ఏమాత్రం ఇంప్రూవ్ చేయగలనా, సజెషన్స్ చేయగలనా, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నేషనలిస్ట్ హబ్ వారికి తెలియచేయండి. అలాగే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేషనలిస్ట్ హబ్ సిఇఓ గారికి, యాంకర్స్కి, తర్వాత ఎస్పెషల్లీ స్పీకర్ మామిడి గిరిధర్ గారికి రీసెర్చ్ చేసి ప్రజలకి అందుబాటులో ఎప్పటికప్పుడు ప్రతి వారం తీసుకురావడం వల్ల నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్యూచర్లో దీన్ని మరింత ఇంప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక్కోసారి అవసరం వస్తే ఎక్కడైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో అటువంటి ఆపరేషన్స్ని లైవ్ కవర్ చేస్తా చూపిస్తారని, దాన్ని సమగ్రంగా విశ్లేషించగలుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కల్నల్ రావు గారు వారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి సైనికుడు. ఆయన ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. కశ్మీర్లో వారి ఆపరేషన్స్ గురించి కొన్ని చెప్తుంటే గిరిధర్ గారు, యాక్చువల్లీ నేను చాలాసార్లు వారితో మాట్లాడుతున్న సందర్భాల్లో లైవ్గా అక్కడ ఏమేమి జరుగుతాయి అవన్నీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి ఎన్నో ఆపరేషన్స్లో వారు పాల్గొన్నారు. అండ్ నిజంగా ఈ దేశం కోసం కశ్మీర్ని కాపాడడంలో వారి కృషి ఎంతో నిజంగా మరవలేనిది. వారి కృషిని ఈ తరం కొనసాగిస్తోంది అనంటే కనుక వాళ్ళ త్యాగాల ఫలమే అదంతా కూడా. అండ్ రియలీ అప్రిషియేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. ఇక సార్, ఇవాళ మనం మాట్లాడుతున్న దాంట్లో మనము జెన్జీ గురించి మనం మాట్లాడాలనుకున్నాం. యాక్చువల్లీ ఈ జెన్జీ ఇండియాస్ ఫ్యూచర్ ఫోర్స్ అని చెప్పేసి నేను టైటిల్ కూడా పెట్టడానికి కారణం ఏంటి అని అంటే,
జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు యంగ్స్టర్స్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడారు. అండ్ గతంతో పోల్చితే ఇప్పటి జెన్జీ నిజంగా చెప్పాలంటే ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతూ ఉన్నారు, టెక్నాలజీని ఒడిసి పట్టుకోగలుగుతున్నారు. 10 times అంటే మామూలుగా 10 రెట్ల బలాన్ని పుంజుకొని ఈ జెన్జీ పనిచేస్తోంది అని వారు ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యను ఒకసారి చెప్తారా సార్, డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు గతంలో ఎలా ఉండేదంటే కనుక అప్పుడున్నటువంటి జనరేషన్, అప్పుడున్నటువంటి టెక్నాలజీ, అప్పుడున్నటువంటి ప్రోటోకాల్స్ అవన్నీ కూడాను బ్రిటిష్ హయాం నుంచి వచ్చినటువంటివి. బ్రిటిష్ వాళ్ళు నిర్దేశించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం కొనసాగిస్తూ వచ్చాం. మనం జనరల్ ద్వివేది గారి వరకు కూడాను, అంటే ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ వరకు కూడాను మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటి పరిస్థితిలో లేదా ఇమ్మీడియట్ గా ఆ సమయంలో పుట్టినటువంటి తరాలో, అంటే అదే ఎకో సిస్టమ్ లో పుట్టినటువంటి వాళ్లే ఇంతవరకు మన రక్షణ రంగాన్ని నడిపించారు. మనకు రక్షణ రంగంలో వాళ్లే కీలక నేతృత్వం వహించారు. ఇప్పుడు వస్తున్నటువంటి తరము అటువంటి బ్యాగేజ్ ఏమీ లేదు వాళ్ళకి. బ్రిటిష్ కొలోనియల్ ఆలోచన దృక్పథం లేదు. పైపెచ్చు వీళ్ళు పుట్టిన వాళ్ళందరూ టెక్నాలజీ ప్రపంచంలో పుడుతున్నారు కాబట్టి వీళ్ళ ఆలోచన వేరే, వీళ్ళ అప్రోచ్ వేరే. ప్రతి దాంట్లోనూ కూడా సొల్యూషన్స్ చూస్తున్నారు, ప్రతి దాంట్లో టెక్నాలజీ చూడగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళలో ఈ కొత్త టెక్నాలజీని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చు, దీన్ని ఎలా మనం దీన్ని వాడుకోవచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళలో విస్తృతంగా ఉన్నది. కాబట్టి అది ఆయన దాన్ని గుర్తించి ఆయన దాన్ని చెప్పడం జరిగింది. అది ఇది ఎన్నో రంగాల్లో మనం చూస్తున్నాం మనము. అందుకనే ఈ రోజు మనం స్పెషల్ గా దాని గురించి కొంతమంది పేర్లు మనం మాట్లాడుకుందాము. మన సైన్యంలో కానీ లేదా మనకు అంటే సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇప్పటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వాళ్ళు పాల్గొంటున్నారు, అలాగే మన ఇండస్ట్రీలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఎలా చేస్తున్నారు, సైంటిస్టులు ఎలా ఉన్నారు, ఇట్లా వివిధ రంగాల్లో మనకు ఈ రోజు ఉన్నటువంటి కొత్త తరం ఎలా దాన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారో మనం చూడొచ్చు. దాన్నే జనరల్ ద్వివేది గారు స్టేట్మెంట్ కూడా ఆయన చెప్పారు. ఇటువంటి ఆలోచనలు గతంలో ఉండేవి కావు. అప్పుడు కూడా ఇన్నోవేషన్ ఉండేది, కానీ అప్పుడు టెక్నాలజీ తక్కువ ఉండేది, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి భావజాలం అంతా కూడాను పెద్దలు ఏం చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మన పద్ధతి, అంతకు మించి ఆలోచన చేయకూడదు అన్నటువంటి అప్పటి జనరేషన్స్. ఇప్పుడు అలా కాదు. వాళ్ళు చెప్తే కానీ వాళ్ళు గతంలో చేసిన దానికంటే ఇంకా నేను మెరుగ్గా చేయొచ్చా అని ఆలోచన చేసేటువంటి నైజం ఉన్నటువంటి తరము, అలాగే దాని టెక్నాలజీని ఎలా సద్వినియోగం చేయొచ్చు అన్నటువంటి తరం. ఇది దాన్ని ఆయన ఉటంకించారు ఆయన. దాంట్లో మనం చూసామంటే కనుక కీలకంగా మనకు ఫర్ ఇన్స్టెన్స్ మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఘటనలు మనం చూసామంటే పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి కొట్టగలిగింది. ఎలా కొట్టాం మనం చూస్తే బహావల్పూర్లో వాళ్ళ ఎవరైతే మన జైషే మహమ్మద్ వాళ్ళ స్థావరాలు ఉన్నాయో దాంట్లో గుంబట్లు ఉన్నాయి. వాళ్ళ బిల్డింగ్ లో పైన ఉన్నట్టు గుంబట్ దాని కిటికీ దాని గ్లాస్ చేయించుకుంటూ లోపలికి వెళ్ళి లోపలికి డిటర్నేట్ అయింది. పక్కన పడుంటే కనుక దాని పైన రూఫ్ దెబ్బ దగ్గర ఉండేది, బహుశా అంత డ్యామేజ్ అయి ఉండకపోయిండొచ్చు. అంత పర్ఫెక్ట్ గా కొన్ని 100-150 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ చేసినటువంటి మిజైల్ అంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఒక్క అడుగు తేడాలో కూడా లేకుండా పర్ఫెక్ట్ గా వెళ్ళి కొట్టగలిగిందంటే ఎంత నైపుణ్యం ఉండాలి. దీంట్లో ఎంత మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఏరోడైనమిక్స్ ఉంటుంది, దాంట్లో ప్రెసిషన్ ఉంటుంది. శత్రువు మన మీద ఫైర్ చేస్తుంటే కనుక దాన్ని ఎలా తప్పించుకోవాలి, వాడి రెడార్ లో వాడు లాక్ చేసిన తర్వాత వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్స్ ఫైరింగ్ ని ఎలా తప్పించుకోవాలి, ఎంత మినిమం డ్యామేజ్ తోటి మనం తప్పించుకోవచ్చు, ఇన్ని ప్రోటోకాల్స్ అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మన చిన్న పిల్లలు వాళ్ళ గురించి మనం చూసుకుందాం, మనం మాట్లాడదాం. ఫ్లైట్ లెఫ్టినెంట్ హర్షవీర్ సింగ్ ఠాకూర్, ఇతనికి వీర్ చక్రతో మనం సన్మానించుకున్నాం. అలాగే రామ్ గోయల్ శౌర్య చక్ర ఇచ్చి అతన్ని మనం గౌరవించుకున్నాం. వీళ్ళందరూ కూడాను ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు. మనకు ఫ్లైట్ లెఫ్టినెంట్ హర్షవీర్ సింగ్ ఠాకూర్ వచ్చేసి 27 ఏళ్ళు, అంటే ఈ ఆపరేషన్ చేసేసరికి 26 ఏళ్ళు. 26 ఏళ్ళు అంటే మనకి లిటరల్ గా జెన్సీ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అప్పుడప్పుడే కాలేజ్ బయటకు వచ్చి సైన్యంలో భర్తీ అయ్యి బహుశా కొన్ని నెలలో 1 సంవత్సరం కూడా అయి ఉండకపోయి ఉండొచ్చు. అంత పర్ఫెక్ట్ గా యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఈ రోజు అటువంటి ఆ తరంలో ఉంది అంటే కనుక వీళ్ళని చూసి మన ప్రేరణ తెచ్చుకోవాలి. మన జెన్జీ, మన సమాజం ఇటువంటి వాళ్ళని చూసి ప్రేరణ తెచ్చుకోవాలి. కానీ
ఏదో జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి కొద్దిపాటి అవిచ్ఛిన్నకర శక్తులు మనకు ఈ జెన్సీని డిఫైన్ చేయవు. అలాగే రామ్ గోయల్ గారు వచ్చేసి ఒక మరైన్ కమాండోస్, మార్కోస్ అని పిలుస్తాం మనం. ప్రతి మనకు ఎయిర్ ఫోర్స్, తర్వాత మనకు ఆర్మీ, అలాగే మనకు నేవీ, వీటన్నిటి కూడా మనకి ఎలీట్ కమాండోస్ ఉంటారు. దాంట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఒక క్రాక్ కమాండోస్ ఉంటారు. దాంట్లో మరైన్ కమాండోస్ అంటే, మరైన్ అంటే తెలుసు కదా మనకు సముద్రానికి సంబంధించింది, నేవీకి సంబంధించినటువంటి మార్కోస్ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను మనకు అక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ లో ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ లో చాలా అద్భుతంగా, చాలా అసలు రిస్క్ తో కూడినటువంటిది, అది ఎవరు తట్టుకోలే, అక్కడ బతికి బయటికి రాలేరు అన్నటువంటి పరిస్థితిలో విపరీతమైన కాల్పులు జరుగుతుంటే దాంట్లో చాలా నైపుణ్యంతో రిస్క్ తీసుకొని వెళ్ళి శత్రువుని ఛేదించి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి శౌర్య చక్ర ఇచ్చి మనం గౌరవించుకున్నాం. ఇతని వయసు కూడా తిప్పి కొడితే 25-26 ఏళ్ళు మాత్రమే. అలాగే కెప్టెన్ యోగేంద్ర సింగ్ ఠాకూర్, మనం అంటే ఒక్కొక్క దళం నుంచి ఒకరిని చూసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం మనము. ఫర్ ఇన్స్టెన్స్ లెఫ్టినెంట్ జనరల్ హర్షవీర్ సింగ్ ఠాకూర్ వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి. రామ్ గోయల్ వచ్చేసి మనకు మార్కోస్ అంటే నేవీలో పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే కెప్టెన్ యోగేంద్ర సింగ్ ఠాకూర్, ఇతను ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి. 6th బెటాలియన్ ఆఫ్ పారాచూట్ రెజిమెంట్ లో పనిచేస్తున్నారు ఆయన. అతను కూడా మనకు శౌర్య చక్ర ఇచ్చి గౌరవించుకున్నాం. ఇతను కూడా మనం చూస్తే కనుక జూలై 25 అంటే ఒక సంవత్సరం క్రితం జమ్మూ కాశ్మీర్ లో ఒక బసంత్ గఢ్ అన్నటువంటి ప్రాంతంలో, చాలా అతి కష్టమైనటువంటి ప్రాంతంలో, అక్కడ మంచుతో నిండిపోయినటువంటి ప్రాంతము, ఏమి కనిపించినటువంటి ప్రాంతంలో చొరబాటుదారులు వచ్చి మనల్ని అటాక్ చేస్తే ఇతను వెళ్ళి చాలా చాలా కష్టంతో, వీళ్ళు పిన్ అయిపోయి ఉన్నారు. పిన్నింగ్ అంటే వాళ్ళు అక్కడి నుంచి ఫైర్ చేస్తారని కదలలేని పరిస్థితి. చాలా కష్టంతో, చాలా రిస్క్ తీసుకొని అక్కడి నుంచి వేరే దారిన వెళ్ళి వాళ్ళని ఆల్మోస్ట్ 30 మీటర్స్ దూరంలో వాళ్ళని న్యూట్రలైజ్ చేసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ అందరినీ ఆయన మట్టుపట్టించగలిగాడు. అతను కూడా తిప్పి కొడితే 30 సంవత్సరాలు కూడా లేవు. జెన్జీ అంటే ఇటువంటి వ్యక్తులు మనకు ఈరోజు చాలా ప్రేరణాదాయకంగా ఉన్నటువంటి వాళ్ళు మన ఫోర్సెస్ లో మన దేశాన్ని రక్షిస్తూ ఇంత అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొల్నల్ పరమేశ్వర్ గారు చెప్తున్నది మనం చూస్తే కనుక మనకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతటి చిన్నపిల్లలు ఇంత తక్కువ వయసులో వెళ్ళి అక్కడ ప్రాణాలకు సైతం వాళ్ళు త్యజించి లెక్క చేయక దేశ రక్షణ కోసం వాళ్ళు చేస్తుంటే, దేశంలో ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులు, మాకు దేశం అక్కర్లేదు, 6 ముక్కలైనా పర్వాలేదు, 7 ముక్కలైనా పర్వాలేదు, భారత్ మాతా హైతో పితా కౌన్ హై, ఇటువంటివి దేశాన్ని అఘోరపరుస్తూ వీళ్ళు మాట్లాడేది చూస్తే కదా వాళ్ళలో ఎటువంటి భావం, ఎటువంటి బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడాను, ఇటువంటి యంగ్స్టర్స్ చూస్తే కనుక చాలా చిన్నపిల్లలు, ఇంకా 30 ఏళ్ళు కూడా పట్టుమని నిండనటువంటి వాళ్ళు ఇంత అద్భుతంగా దేశ రక్షణ కోసం, భారత మాత కోసం సేవలు చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఎలా వాళ్ళని నిజంగా గౌరవిస్తున్నాం అన్నది మనకు పెద్ద ప్రశ్న. వీళ్ళందరూ కూడాను ఆల్రెడీ అవార్డ్స్ తీసుకున్నటువంటి 30 ఏళ్ళు తిరగకుండానే వీళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో ఇటువంటి జెన్జీ ఉన్నారు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం. మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత నిజంగా ఇటువంటి శక్తితోటి పోరాటం చేయగలిగిన కెపాసిటీ తగ్గిపోతుంది. మన దేశంలో ఈ ఉన్న కొత్త తరం ఎవరైతే వస్తున్నారో వాళ్లే నిజంగా ఈ రోజు మన దేశాన్ని రక్షించేటువంటి దిశగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి నిజమైన జెన్జీ అన్నది వీళ్ళని మనం పరిచయం చేస్తున్నాం, మచ్చుగా మాత్రమే పరిచయం చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు. కాబట్టి అన్ఫార్చునేట్ గా భారతదేశంలో జెన్జీ అందరూ కూడాను జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి కాక్రోచులు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి జెన్జీలు అంటే వీళ్ళు అని మనం చిన్న ఒక శాంపుల్ గా మాత్రమే పరిచయం చేస్తున్నాము. ఇంతకు మించి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, మనకు రక్షణ రంగాన్ని సమర్థిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి మనకు యువకులు చాలా మంది ఉన్నారు. కొత్త కొత్త కంపెనీలు పెట్టి, ఇందాక జనరల్ ద్వివేది గారి గురించి అడిగావు కదా, జనరల్ ద్వివేది గారు చెప్పినటువంటి ఎవరైతే ఈ యొక్క మనకు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని వాళ్ళు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నటువంటి వాళ్ళని కొంతమందిని పరిచయం చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లోనే మనం 99వ ఎపిసోడ్లోనే మనం అపోలిన్ డైనమిక్స్ గురించి మాట్లాడాం. అపోలిన్ డైనమిక్స్ లో కూడా వాళ్ళు యంగ్స్టర్స్, జయంత్ కత్రి, సౌరవ్ చౌహాన్. సార్ ఒక్క నిమిషం, యాక్చువల్లీ మనం వాటి దగ్గరికి వెళ్దాము. అంతకంటే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యక్తులు విజువల్స్లో మనం చూడవచ్చు. ఒకరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 2026 సంవత్సరానికి గాను గ్యాలంటరీ అవార్డ్స్ పొందినటువంటి
ముగ్గురు జెన్జీకి సంబంధించినటువంటి సైనికుల గురించిన ప్రస్తావన మనం ఇవాళ చేసుకుంటున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో. బట్ జెన్జీ అంటే వీళ్ళు అసలు జెన్జీ అని మనం చెప్తున్నాం కదా. నేను అడిగేది అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే సైన్యంలో పనిచేస్తేనే దేశం కోసం పనిచేసినట్ట, మేమంతా కూడా విద్యార్థులం దేశభక్తులం కాదా, మమ్మల్ని దేశద్రోహులు అంటారా అని చెప్పేసి ఒక వింత వాదన తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. లిటరల్లీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇందాక కర్నల్ పరం గారు మాట్లాడుతున్న వారి ఆవేదన వారు చెప్పిన సందర్భం మనకు తెలుసు. అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళేమో పెల్లెట్ గన్స్ కలిగిన విద్యార్థులు చూసారా దాడులు చేస్తున్నారు, మన విద్యార్థులు చంపేస్తున్నారంట. ఇట్లాంటి యువ ఐకాన్స్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడరు. అంటే ఈ గ్యాలంటరీ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళ గురించి ఒక్కరు కూడా మాట్లాడరు. సో అట్లీస్ట్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే వీళ్ళ గురించిన ప్రస్తావన చేయడమే లేని ఒక దుర్మార్గమైనటువంటి పొలిటికల్ సిస్టంలో మనం ఉన్నామా? మరి మనం ఏం చేయాలి అండ్ సొసైటీ ఏం చేయాలి? పొలిటికల్ నేరేటివ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే ఒక విధమైనటువంటి ఎకో సిస్టమ్ మనకు మన దేశంలో కనిపిస్తుంది. మనకు మీడియాలో చూసామంటే మనం న్యూస్ పేపర్ ఓపెన్ చేసామంటే నెగటివిటీ తప్ప ఇంకేమీ ఉండదు. ఈ దేశం భ్రష్టు పట్టిపోయింది, అసలు పేదరికం ఉంది ఇక్కడ, నిరుద్యోగ సమస్య ఉన్నది ఇక్కడ, అంటరానితనం ఉంది, అన్ని ప్రతిదీ నెగటివే. అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ రేప్ అయింది, ఇక్కడ ఏదో మేజర్ డిజాస్టర్ అయింది. ఇటువంటి నెగటివ్ అంశాలు తప్ప పాజిటివ్ అంశాలు మనకి ఎక్కడ మీడియాలో కనిపించవు. ఎందుకంటే గనక దేశంలో గౌరవం పెరిగితే గనక ఈ దేశాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ఒక ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. పొలిటికల్ వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రభుత్వాన్ని బలహీనం చేసేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఇది ఆఫ్ కోర్స్ చాలా పెద్ద సబ్జెక్ట్, దానికి మనం వెళ్ళదలుచుకోలేదు. కానీ వాళ్ళ అజెండాలో దేశం పట్ల గౌరవం తగ్గించడానికి ఏం చేసినా అది పొలిటికల్ గా కరెక్ట్ గానే వాళ్ళు భావిస్తారు. అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ 140 కోట్ల జనాభాలో కొంతమంది ఉంటారు, కాక్రోచ్లు లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అది మొత్తం దేశాన్ని వాళ్ళు నిర్వచించలేరు కదా. నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగినటువంటి అంశాలే మన దేశంలో కూడా జరగాలని కోరుకుంటున్నటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. అయినా మన దేశంలో ఎందుకు జరగట్లేదు అంటే ఇందుకోసం ఈరోజు మనం చూపించాం. సరే, దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని దాంట్లో ఉన్న జెన్సీ కొంతమందిని మనం పరిచయం చేశాం మనం. కానీ ఇది మన ఈరోజు ప్రోగ్రామ్ క్షాత్రం, డిఫెన్స్ కు సంబంధించినటువంటి డిఫెన్స్ తర్వాత క్షాత్రానికి సంబంధించిన అంశాల్లో మనం ప్రస్తావన చేస్తున్నాం. కానీ సివిలియన్ రంగంలో కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నటువంటి జెన్సీలు కుప్పలుకున్నారు. వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ గురించి అవగాహన ఉంటేనే మనం దీని గురించి మనం అర్థం చేసుకునే, అంటే అసలు జెన్సీ అంటే అసలు మన దేశంలో ఎవరు జెన్సీ అని అర్థం చేసుకోవాలంటే కనుక అది తెలియాలి మనకి. అది తెలియకపోతే మనకు ఇది అర్థం అవ్వనటువంటి పరిస్థితి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక పర్టికులర్ సివిలియన్ రంగంలో రాకేష్ చోప్దార్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, మన హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. అతను ట్రినిటీ పబ్లిక్ స్కూల్లో చదువుతూ, ట్రినిటీ పబ్లిక్ స్కూల్ చిన్న స్కూల్ కాదు, పెద్ద పేరు మోసినటువంటి స్కూల్, 10వ తరగతి వదిలేశాడు. అతను 10వ తరగతి వదిలేసి తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఫ్యాక్టరీ వచ్చేసి నట్లు, బోట్లు, స్క్రూలు తయారు చేసేటువంటి ఒక చిన్న వర్క్షాప్ ఉండేది వాళ్ళ తండ్రికి. దాంట్లో వెళ్ళి క్రమేపీ దాంట్లో నైపుణ్యత పెంచుకుని స్టోరీ కట్ చేస్తే ఈరోజు కొద్ది సంవత్సరాల్లోనే రోల్స్ రాయ్స్ కి, హెచ్ఏఎల్ కి, పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికి కూడాను ప్రెసిషన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్నాడు. ఈరోజు హెచ్ఏఎల్, డిఆర్డిఓ, జిటిఆర్ఈ వీళ్ళు ఇతన్ని ఆజాద్ ఇంజనీరింగ్ పేరిట అతను హైదరాబాద్లో రన్ చేస్తున్నాడు. ఆజాద్ ఇంజనీరింగ్ పేరిట ఈరోజు రక్షణ రంగంలో కూడా దిగాడు అతను. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళందరూ కూడాను ఒక్క రక్షణ రంగంలో సైనికుడుగా పనిచేస్తేనే జెన్సీ అని మనం అనట్లేదు. ఎన్నో రంగాల్లో జెన్సీ పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు సివిలియన్ రంగాల్లో కూడా చాలా మంది అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతను చేసిన ప్రెసిషన్ ఇంజనీరింగ్ వల్ల 5 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి ఇంజన్స్, మనకు స్పెషలైజ్డ్ డ్రోన్స్ కి అతను తయారు చేస్తున్నాడు. ఈరోజు స్పెషల్ గా అతనితో కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నారు. మన జిటిఆర్ఈ, తర్వాత డిఆర్డిఓ, హెచ్ఏఎల్ స్పెషల్ కాంట్రాక్ట్స్ వీళ్ళకి ఇస్తున్నారు, ఆజాద్ ఇంజనీరింగ్ ఇస్తున్నారు. సివిలియన్ రంగంలో పనిచేస్తున్నాడు. అలాగే సివిలియన్ రంగంలో రక్షణకు సంబంధం లేనటువంటి, అఫ్ కోర్స్ మన టాపిక్ అది కాదు కాబట్టి మనం ప్రస్తావించట్లేదు. ప్రస్తావించదలుచుకుంటే దాంట్లో చాలా మంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కొంతమంది గ్రూప్ దీని నుంచి వేస్ట్ నుంచి వాళ్ళు ఎనర్జీ తయారు చేస్తున్నారు. వేస్ట్ లో వచ్చిన ప్రోడక్ట్స్ ని బయో ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అయితే కనుక అందరు చిన్న పిల్లలే, కాలేజ్ బయటకు వచ్చి వాళ్ళు చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టి చేస్తున్నారు. దాంట్లో ఆలయాలలో కలెక్ట్ అవుతున్నటువంటి పూలు కలెక్ట్ చేసి
ఆ పూలలో నుంచి వాళ్ళు అగరబత్తులు తయారు చేస్తున్నారు. ఆ పూలలో ఉన్న రంగుని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు మనకు చాలా న్యాచురల్ డైస్ తయారు చేసి టీ షర్ట్స్ అమ్ముతున్నారు వాళ్ళు. దాంతో కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వేస్ట్ లో కూడా వాళ్ళు దాన్ని ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేసేటువంటి స్టార్టప్స్ వీళ్ళు జెన్జీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జెన్జీ కంప్లీట్ డిఫరెంట్ లెవెల్లో పనిచేస్తున్నారు. స్పెసిఫిక్ గా మనం వద్దాం. మన డిఫెన్స్ రంగానికి సంబంధించి 2-3 ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు మనం తీసుకుందాం. అపోలినీ డైనమిక్స్ గత వారం మనం చర్చించాం. మనం చిన్నపిల్లలు ఆఖరి సంవత్సరంలో ఉండగా వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళు కలిసి కొన్ని డ్రోన్స్ తయారు చేసి వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి? మనకు ఆర్మీకి ఇచ్చారు. ఆర్మీకి, తర్వాత బిఎస్ఎఫ్ కి వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు చూసి ఇది బాగుంది అని చెప్పి ఇంకా కొన్ని సజెషన్స్ ఇస్తే దాని ఆధారంగా వీళ్ళు తయారు చేశారు. దాని ఆధారంగా కొన్ని అడిషనల్ ప్రోడక్ట్స్ చేసి ఇచ్చారు. స్టోరీ కట్ చేస్తే వీళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ శౌర్య చౌదరి, జయంత్ ఖత్రి చిన్నపిల్లలు అంటే 22 years 23 years వీళ్ళు అంతే వయసు. జస్ట్ కాలేజ్ బయటకు వచ్చారు. గత సంవత్సరం 2025లో వీళ్ళు స్టార్ట్ చేశారు. 2025లో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఫండింగ్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి మొట్టమొదటి 500 రూపాయల నోట్ని వాళ్ళు ఫ్రేమ్ వేసి వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టుకున్నారు వాళ్ళు. అటువంటి పిల్లలు ఈరోజు స్టోరీ కట్ చేస్తే కనుక వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. నైట్ షేడ్ ADX1 అని ఒకటి తీసుకొచ్చారు. మనం అందరం చూస్తున్నాము సూపర్ పవర్ అయినటువంటి అమెరికా షహీద్ 136 డ్రోన్స్ తాటికి తట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళు దాన్ని కంప్లీట్ గా వాళ్ళు వీళ్ళ ఎయిర్ షీల్డ్ ఆపలేకపోతుంది. మొత్తం ఈరోజు అమెరికన్ స్థావరాలన్నీ కూడా ధ్వంసమైనవి. జార్డన్ లో కావచ్చు, ఇరాక్ లో కావచ్చు, ఖతార్, బహ్రెయిన్, UAE ఇక్కడంతా కూడా ధ్వంసం చేయగలిగింది ఇరాన్. అటువంటి షహీద్ డ్రోన్ 185 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగితే వీళ్ళు 600 నుంచి 700 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగినటువంటి నైట్ షేడ్ ADX అన్న ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఈ పిల్లలు. 5 కేజీలు ఎక్స్ప్లోజివ్స్ తీసుకొని వాళ్ళు కొట్టగలరు. అంటే అది మాస్ ప్రొడక్షన్ చేస్తే కనుక ఎవరైతే శత్రువు ఉన్నాడో ఖరీదైనటువంటి 8 మిలియన్ డాలర్ల ఖరీదైనటువంటి పేట్రియట్లు, థాడ్లు వాడుకొని వీటిని డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. అంత వేగంగా పెడతాయి. అది ప్లస్ అది ఇంత పెన్ పాయింట్ ప్రెసిషన్తో పెడుతుంది అంటే రెడార్కు దొరకదు. ఎందుకంటే దాని బాడీ అంతా మెటాలిక్ కాదు, ఫైబర్ గ్లాస్తో చేసినటువంటిది. పట్టుకోవడం చాలా కష్టం. అటువంటి ప్రోడక్ట్ చిన్న పిల్లలు జస్ట్ కాలేజ్ బయటకు రాగానే తయారు చేశారు. ఎంత సక్సెస్ స్టోరీ ఇది. దీని గురించి మనం ప్రస్తావించాం, మన శాస్త్రంలో దీని గురించి చర్చించాం. కానీ దిస్ ఈజ్ యాక్చువల్ రియల్ జెన్జీ. రియల్ జెన్జీ అంటే వాళ్ళు దీని గురించి వెయిట్ చేయట్లేదే. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఏమంటారంటే వాళ్ళకి ఎవరో కిరీటం పెడతారనో, ఫండింగ్ వస్తుందో రాదో, మన భవిష్యత్తు ఏంటో దాని గురించి చూడట్లేదే వాళ్ళు. ఈరోజు వాళ్ళు స్పెషల్గా వాళ్ళకి ఫార్వర్డ్ బేస్కి తీసుకువెళ్ళి మన DRDO కానీ, మన సైన్యం కానీ, BSF కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే అవగాహన వాళ్ళకి వచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని ఇటువంటివి ఏమంటారంటే ఇంటెలిజెన్స్, రికానైసెన్స్, సర్వేలెన్స్ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని, కామికాజీ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని, ఇంకా అన్నింటి కీలకమైంది మొబైల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ ఇస్తున్నారు. ఒక ల్యాబ్ ఇచ్చేస్తున్నారు BSFకి, తర్వాత మన సైన్యానికి. వాళ్ళకు అక్కడ ఆపరేషనల్ గా ఎన్ని డ్రోన్స్ కావాలంటే అన్ని డ్రోన్స్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. లేదా ఉన్న డ్రోన్స్ ఏమైనా దెబ్బ తగ్గితే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకోవచ్చు. అటువంటి శక్తిని వీళ్ళు ఈ చిన్న పిల్లలు ఇస్తున్నారు. వీళ్ళు తిప్పి కొడితే ఇంకా 25 ఏళ్ళు లేవు. అటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీళ్ళు రియల్ జెన్సీ. అలాగే అనిరుద్ధ్ శర్మ, ఇతను మనం చూస్తే కనుక స్పేస్ సర్వీలెన్స్, స్పేస్ లో ఉన్నటువంటి అసెట్స్ మనం చాలా ఉన్నాయి. దానికి ఒక ప్రోటోకాల్స్ లేవు, దానికి మనం ఒక ఆర్గనైజ్డ్ గా మనం చేయట్లేదు. ఇది చాలా అక్కడ ఉన్నటువంటి దాంట్లో మన ప్రోటోకాల్ సరిగా లేవు అని చెప్పేసి అసలు స్పేస్ మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తి 19 సంవత్సరాల్లో యాక్సిడెంటల్ గా అతను కొంతమందిని మన ఇస్రో సైంటిస్టులు కలిసిన తర్వాత వచ్చిన ప్రేరణతోటి పుట్టింది దిగంతర అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అతను. దిగంతర అంటే స్పేస్ సంబంధించింది. దాంట్లో అక్కడ సంబంధించి అద్భుతాలు సృష్టిస్తున్నాడు అతను. ఆస్ట్రోనామికల్ కాంగ్రెస్ వాషింగ్టన్ DCలో అతని ప్రోడక్ట్స్ అన్ని ఈరోజు డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఎటువంటి ప్రోటోకాల్స్ అతను తీసుకురాగలుగుతున్నాడు. స్పేస్ లో ఉండి మన డొమైన్స్ అన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మల్టిపుల్ శాటిలైట్స్ ని ఎలా ట్రాకింగ్ చేయాలి, ఎలా దాన్ని కోఆర్డినేట్ చేయాలి, ఎలా వాటిని అన్నింటినీ కూడాను మనం అనుసంధానం చేసుకోవాలి, ఇవన్నీ కూడా అతను చేయగలుగుతున్నాడు. చిన్నపిల్లవాడు, 30 సంవత్సరాలు కూడా దాటనటువంటి వ్యక్తి. అతనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వెనకాల.
టాటాలో బిర్లాలో తల్లిదండ్రులు కాదు అతనికి పెద్ద ఫండింగ్ లేదు. సరే, వచ్చిన తర్వాత సడన్ గా కోర్స్ అతని ప్రోడక్ట్స్ చూసి ఫండింగ్ ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చారు. కానీ ఏమీ లేనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అతను ఒక సమస్య అర్థం చేసుకొని ఈ రోజు స్పేస్ కి సంబంధించి మన దేశంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అంతర్జాతీయంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అర్థం చేసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను రియల్ జెన్జీ. కాబట్టి మనం జెన్జీ అంటే ఎవరు అంటే కనుక ఇది రియల్ జెన్జీ, వీళ్ళని పరిచయం చేయాలి మనం. అలాగే మనం చూస్తే ఎన్నో స్టార్టప్లు మన దేశంలో వస్తున్నాయి. ఇందాక చెప్పినటువంటి మనకు ఏదైతే ఒక్క నిమిషం ఇందాక నేను చెప్పినటువంటి రాకేష్ చోప్దార్ గురించి చెప్పాను నేను. అలాగే ఇంకొక వ్యక్తిని మనం 91 ఎపిసోడ్లో మనం పరిచయం చేశాము. అతని పేరు మనం చూస్తే కనుక శ్రీపూర్ణ ఎస్ రావు. శ్రీపూర్ణ ఎస్ రావు అనేది చిన్న కుర్రవాడు, అతను కూడా 23 ఏళ్ళు. అతను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే నిరాకరించి తనకు ఫ్లైట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని చిన్నగా ఏవో ఫ్లైట్లు తయారు చేయడం ఇవన్నీ చేసి $40,000 తనకి సీడ్ ఫండింగ్ వస్తే దాంతో ఒక అద్భుతమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి ఎగ్జో ప్లాట్ఫామ్ తయారు చేశాడు. సూడో శాటిలైట్ ప్లాట్ఫామ్ తయారు చేశాడు అతను. ఎవరు? శ్రీపూర్ణ ఎస్ రావు. అతను మనకు శాటిలైట్స్ కిను తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్స్ కి మధ్యలో ఎగిరేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చాడు అతను. సో ఇది ఈ రెండింటి మధ్యలో ఎగిరేటువంటి ఒక ప్లాట్ఫామ్ అతను తీసుకురాగలిగాడు. దాంతో ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు మనకు ఎలాన్ మస్క్ అయితే 10,000 శాటిలైట్స్ ఉన్నాయి పైన. 10,000 శాటిలైట్స్ తోటి అతను చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మీకు చాలా పిన్ పాయింట్ గా ఫోటోలు ఇవ్వచ్చు. మన దగ్గర అంత కెపాసిటీ లేదు. కానీ ఈ అబ్బాయి యొక్క ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళిందంటే అక్కడి నుంచి చిన్న ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మీకు లైవ్ ఫీడ్ ఇవ్వగలిగినటువంటి 24 గంటలు ఎగరగలిగినటువంటి ప్లాట్ఫామ్ అబ్బాయి ఇవ్వగలిగాడు. సో ఇలా మనకు చాలా మంది ఈరోజు మన దేశంలో రక్షణ రంగానికి కోసం సేవలు చేస్తున్నటువంటి చిన్న పిల్లలు, స్టార్టప్ కంపెనీలు, జెన్జీ అన్న మనం ఎవరైతే పిలుస్తామో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం రికగ్నైజ్ చేయాలి. అలాగే మనకు దీన్ని కొంతమంది వచ్చేసి మనకు ఏమంటారంటే సముద్రం మీద వెళ్ళేటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సముద్రం మీద వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్ ఈరోజు అమెరికాలో చూస్తున్నాం మనం. అమెరికాలో మనకు ఎస్పెషలీ హార్మోజ్ జలసంధి వాళ్ళు బ్లాక్ అయిన తర్వాత వీళ్ళ సైన్యం రావడానికి భయపడి అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ వెళ్ళి అక్కడ చాపర్ పడిపోతే వాళ్ళని ఎత్తుకొని తీసుకొచ్చినటువంటి అన్మ్యాన్డ్ బోట్ మనం చూసాం. అలాగే వాళ్ళ సబ్మరీన్ స్థావరాన్ని, ఇరాన్ సబ్మరీన్ స్థావరాన్ని ఒక అన్మ్యాన్డ్ బోట్ వెళ్ళి పేల్చింది అక్కడ. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని మన దేశంలో సాగర్ ఇంజనీరింగ్ అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు కూడా చాలా యంగ్స్టర్స్ జస్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి 4-5 కలిసి వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సో మన దేశంలో ఎకో సిస్టమ్ తయారైంది. జెన్జీ 30%, 35% ఈరోజు రక్షణ రంగంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు, స్పేస్ లో కావచ్చు, మనకు డ్రోన్స్ టెక్నాలజీలో కావచ్చు, అమ్యునిషన్ లో కావచ్చు. అమ్యునిషన్ లో ఐఐటి చెన్నై మనకు దీంట్లో మన మామూలు 155mm హౌవిట్జర్ షెల్స్ లో ర్యామ్జెట్ టెక్నాలజీ తీసుకురాగలుగుతున్నారు పిల్లలు స్కూల్లో, కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో కొంతమంది పిల్లలు కలిసి ఏం చేస్తున్నారు, మనకు సియాచిన్ లో పనిచేస్తున్నటువంటి మన సైనికులకి రక్తం పిడుచుకట్టుకోకుండా రక్తంలో ఏమైనా తేడాలు వస్తే కనుక చేసేటువంటి ఒక డివైస్ తయారు చేశారు. ఇమ్మీడియట్ గా అలారం ఇస్తుంది. ఆ సైనికుల్ని వాళ్ళ సురక్షితంగా తీసుకురాగలిగినటువంటి ఒక డివైస్ వాళ్ళు తయారు చేయగలిగారు. వీళ్ళందరూ కాలేజీల్లో, స్కూల్ అంటే చిన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇంత ఎకో సిస్టమ్ మన దేశంలో ఉంటే, ఇంత మనకు స్టార్టప్ ఎకో సిస్టమ్, ఇంత జెన్జీ పనిచేస్తూ ఉంటే మన దేశంలో ఈ సోకాల్డ్ నేపాల్ జెన్జీ ఎందుకు వస్తుంది? మనకు రెవల్యూషన్ లాంటిది ఎందుకు వస్తుంది? రాదు మన దగ్గర. అందుకనే ఇది ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఒక 1/2 కిలోమీటర్ చుట్టూతన ఈ చెత్త తప్పితే దేశంలో ఏ పట్టణంలో కూడా ఇది లేదు. రేవంత్ రెడ్డి పొలిటికల్ గా ఈరోజు స్కూల్స్ ని, కాలేజెస్ ని మూవింగ్ చేశాడు కానీ లేకపోతే కనుక హైదరాబాద్ లో ఎకో సిస్టమ్ అద్భుతంగా ఉంది. అపోలినీ డైనమిక్స్ హైదరాబాద్ లో నుంచే ఉన్నారు, హైదరాబాద్ నుంచి చేస్తున్నారు వాళ్ళు. బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి టీ హబ్ లో అద్భుతాలు ఈరోజు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి దీనిని మనం రికగ్నైజ్ చేయాలి. ఈ రోజు మన దేశంలో రమారమి 150 యూనికార్న్స్ ఉన్నాయి.
మనకు 10 సంవత్సరాల క్రితం అంటే మనకు నోటుబందీ జరగక ముందర మనకు 1 2 ఉండేవి యూనికార్న్స్. ఈరోజు 150 ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. వాటిలో డిఫెన్స్ రంగ యూనికార్న్స్ చాలా వస్తున్నాయి. అలాగే మనకు ఈరోజు ప్రోడక్ట్ సప్లై అంటే డైరెక్ట్ ప్రోడక్టే కాకపోయినా ప్రోడక్ట్లో ఇంటర్మీడియట్ సప్లైస్ కూడా వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి మన దేశం వెళుతోంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాం మనం, ఇది అర్థం చేసుకోవాలి. పూనాలో, ముంబైలో, మనకు హైదరాబాద్, మనకు బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, ఇన్ని ప్రాంతాలలో మనకు యంగ్స్టర్స్ వచ్చేసి మనకు ఈ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ మనకు స్కై రూట్ రీసెంట్ గా వెళ్ళినటువంటి స్పేస్ ఫస్ట్ ప్రైవేట్ రంగ సంస్థ రాకెట్ ఏదైతే ఫైర్ చేశారో వాళ్ళు కూడా యంగ్స్టర్స్ వాళ్ళు కూడా జస్ట్ కాలేజ్ నుంచి బయట పెట్టి వాళ్ళు మెల్లిగా తయారు చేసుకున్నారు, ఏదో ఫండింగ్ తెచ్చుకున్నారు, చేశారు. వాళ్ళు అద్భుతం సృష్టించారు. ప్రపంచంలోనే ఈరోజు భారతదేశం 3వ స్థానంలో వచ్చింది. 3 దేశాలు ప్రైవేట్ రంగంలో వాళ్ళ స్పేస్ ఏజెన్సీ ఉన్నదంటే ఎంత అద్భుతం ఇది. సరే, ఇంకా వెళ్ళవలసిన చాలా దూరం ఉంది. బహుశా వాళ్ళు సాధించిన చాలా తక్కువ మొదటి స్టెప్ అది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ సోమనాథ్ గారు ఎవరైతే మాజీ ఇస్రో చైర్మన్ గా ఉన్నారో ఆయన ఒక ఇటువంటి అగ్నికూల్ అని చెప్పేసి ఇంకొక ప్రైవేట్ రంగ సంస్థ స్పేస్ రంగంలో ఉన్నటువంటి దాంట్లో ఆయన జాయిన్ అయ్యారు. ఈరోజు రమారమి 20-25 సంస్థలు $1 మిలియన్ కనీసం అంటే $1 మిలియన్ ఫండింగ్ ఉన్నటువంటివి స్పేస్ రంగంలో స్టార్టప్స్ ఉన్నాయి. 3,000 కంపెనీలు దీనిలో స్టార్టప్స్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి స్పేస్ రంగంలో. డిఫెన్స్ రంగంలో రమారమి 30,000 కంపెనీలు ఉన్నాయి. ఐడెక్స్ మనకు ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కనుక ఎన్ని ఆవిష్కరణలు చేస్తున్నారు వాళ్ళు. అందుకని ఎకో సిస్టమ్ డెవలప్ అవుతోంది ఈ దేశంలో. ఇది మనం గర్వించదగ్గటువంటి విషయమా, లేకపోతే ఏదో ఢిల్లీలో జరుగుతున్నటువంటి చిన్న కాక్రోచ్ డెమాన్స్ట్రేషన్ కి మనం నిజంగా అంత స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా మనకి? కాబట్టి నిజమైన జెన్సీ ఎవరంటే వీళ్ళు దేశం కోసం, రక్షణ కోసం మన సైన్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మనకు డిఆర్డిఓ అటువంటి కంపెనీలో అటువంటి సంస్థల్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. 100 మంది సైంటిస్టులు ఇస్రో నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి మనం పెద్ద రిపోర్ట్ చూసాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇగో ఇటువంటి స్టార్టప్ కంపెనీస్లోనే వెళ్తున్నారు వాళ్ళు. స్టార్టప్ కంపెనీస్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఈ దేశంలో జెన్జీకి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. డిఫెన్స్, ఫార్మస్యూటికల్, స్పేస్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్నో రంగాల్లో ఓపెన్ అప్ అవుతున్నాయి. అది మనం చూడాలి. గత 10 సంవత్సరాల ముందర ఎక్కడున్నాం, ఈరోజు ఎక్కడున్నాం. అందుకని ఈరోజు జెన్జీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అద్భుతాలు సృష్టించాలన్న పాజిటివ్ యాంగిల్తో వెళ్తున్నటువంటి జెన్జీ మన దేశంలో ఉన్నది. సరే, చెత్త కాక్రోజులు ఉంటాయి, దాని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సింది లేదు. ఈ దేశంలో ఈ వ్యత్యాసం మనం చూపిస్తున్నాము. రక్షణ రంగంలో ఈ ఎకో సిస్టమ్ వచ్చింది కాబట్టి చైనా దీనికి భయపడుతుంది. ఒక రిపోర్ట్ నేను యాక్చువల్గా చూశాను. చైనా దేనికి భయపడుతుంది అంటే కనుక భారతదేశంలో ప్రభుత్వ అధీనంలో లేకుండా స్వచ్ఛందంగా దేశం కోసం టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి ప్రైవేట్ రంగ సంస్థ ఆ దేశంలో తయారైంది. చైనాలో ప్రతిదీ టాప్ డౌన్, వాళ్ళు పెద్దలు ఏం చెప్తే అది మాత్రమే చేసేటువంటి ఈకో సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈకో సిస్టమ్ చూసి వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి నేను ఒక రిపోర్ట్ కూడా చూశాను. కాబట్టి ఇది మన గొప్పతనం. మన దేశంలో ఉన్న జెన్జీ, ఇది నిజమైన జెన్జీ. మన ప్రేక్షకులు చెప్పేటువంటి చిన్న ప్రయత్నం మనం చేశాం. రైట్ సార్, కరెక్ట్ సార్, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ నిజంగా మీరు అన్నట్టుగా నేను ఇక్కడ టైటిల్ కూడా రాశాను, అందులో అక్కడ రియల్ జెన్జీ బిల్డ్స్ నాట్ బ్రేక్స్ అని. ఈ దేశంలో పోలీస్ వాహనాలని తగలబెట్టిన విజువల్స్ మనం చూస్తున్నాము, అక్కడక్కడ ఈవెన్ దాడి చేసి ధ్వంసం చేస్తున్న విజువల్స్ చూస్తున్నాము. సో బ్రేక్ చేయడం కాదు, బిల్డ్ చేసే వాళ్ళ గురించి మీరు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంటర్ప్రీనియర్స్ గురించి చెప్పారు. అండ్ మరొక అతిథి కూడా వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు సార్. అండ్ రిటైర్డ్ కల్నల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. 100th ఎపిసోడ్ జరుగుతున్న సందర్భంలో మనకు అభినందనలు తెలియజేస్తూ ఒక వీడియో సందేశాన్ని వారు పంపించారు. ఒకసారి అది విందాం సార్. సెంచురీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన మాకు చాలా మంచిగా కనిపిస్తోంది. నేనంటే ఈఎంఈ బ్రాంచ్లో రకరకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్కు రెస్పాన్సిబిలిటీ ఉండేది. కానీ 2 సార్లు నాకు డాక్టర్ కలాం గారు డైరెక్టర్గా మిసైల్ ల్యాబ్ అంటే ఆర్సిఐలో ఒక ఛాన్సు, మళ్ళీ తర్వాత డిఆర్డిఎల్ కంచన్బాగ్లో కూడా యాంటీ ట్యాంక్ నాగ్ అండ్ దెన్ స్ట్రాటజిక్ మిసైల్ అగ్ని ప్రోగ్రాంలో మేనేజర్గా చేసే అవకాశం వచ్చింది. ఆ కాలంలో మా బాధలు మాకుండేవి. 1998లో మన బుద్ధా స్మైల్డ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
మాకు కొన్ని శాంక్షన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండి యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోలేకపోయాం. కానీ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ సింధూర్ 1లో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేసిన ఇంప్రూవ్మెంట్స్ యొక్క సక్సెస్ మొత్తం ప్రపంచాన్ని వణికించింది. మేము 50 సంవత్సరాల కింద ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మాకు చెప్పేవాళ్ళు, భారత ఆర్మీ స్వర్గం అయితే పాకిస్తాన్ నరకం, చైనా చండాల దేశం, అమెరికా పాతాళం. ఈ మధ్యన పాతాళం నుంచి బొద్దింకలు బాగా వస్తున్నాయని చెప్పి ఏదో ఇంట్లో హిట్ కూడా పెట్టుకున్నాము. వాటికంటే బెటర్గా మన తేనెటీగలను ప్రోత్సహిస్తే అవి దేశానికి ప్రపంచానికి బాగా మేలు చేస్తాయని నమ్మేవాడిని నేను. మొత్తం ప్రపంచానికి విశ్వగురువుగా, విశ్వ కళ్యాణానికి మన యువత పనిచేస్తే చాలా బాగుంటుంది. అందుకే నేను ఒక సజెషన్ ఇస్తున్నా, మనందరూ ఆలోచించుకోండి. మన భారతదేశంలో ఏదైతే ఎక్విప్మెంట్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, జోహో లాంటి సాఫ్ట్వేర్ సంస్థలు, నేషనల్ ఛానల్స్, అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళని మీరందరూ బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ తొందరలో నేను చేద్దాం అనుకుంటున్నా. 1 బిలియన్ పీపుల్, 100 కోట్ల మందిని టచ్ అయ్యేటట్లు. కనీసం 50 కోట్లు భారతీయులు అయితే మిగిలిన వాళ్ళు ప్రపంచంలోని ఎన్నో దేశాలు, సుభాష్ చంద్రబోస్ గురించి తెలిసిన వాళ్ళు ఆదరిస్తారని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మేము ఒక స్టార్టప్ కంపెనీ, ఈ బాలీవుడ్, టాలీవుడ్ వీటన్నిటినీ తలక్రిందులు చేసే ఒక కొత్త కాన్సెప్ట్తో స్టార్టప్ చేద్దామన్న ఒక ఆలోచన నాకు వచ్చింది నిన్ననే. సో మీరు ఈ ఛాత్రం ప్రోగ్రామ్ ఎవ్రీ ఫ్రైడే ఉందని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళకు అవేర్నెస్ పెంచి చూయించండి. సెలవు. రియలీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నిజంగా సార్, వారు ఆకాష్ తీర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్లో వాటిల్లో ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాటిల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిలో కూడా అనుసంధానించబడినటువంటి వ్యక్తి వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. అండ్ ఇంతకుముందు కూడా నేషనల్ స్టబ్లో చాలా విషయాలు అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలో కూడా పంచుకున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బెస్ట్ విషెస్ మాకు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ అంతేకాదు, హిట్ని చేతిలో పట్టుకున్నారు. సో ఇవాళ జనాలందరూ కూడా హిట్ని పట్టుకునే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో బొద్దింకలు నిజంగా కూడా అవసరం లేదు ఈ దేశంలో అండ్ మన ఇంట్లో కూడా. రైట్ సార్, ఇక మీరు ఇందాక చెప్తున్నారు గిరిధర్ సార్, యాక్చువల్లీ మనం అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. గత 100 ఎపిసోడ్లలో ఆల్మోస్ట్ ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని ఇస్తూనే వస్తూ ఉన్నాం. కానీ ఆసక్తి లేదా ఇప్పుడు మన యువతరం వీళ్ళకి కూడా ఏంటంటే షార్ట్స్ మోజులో ఉన్నాము. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాకనే ఒక వీడియో కూడా చూస్తున్నాను. ఒక 2-3 గంటల క్రితం వచ్చింది ఒక వీడియో. అదేంటంటే జంతర్ మంతర్లో డేటింగ్ అంట. సో అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక సరదా అయిపోయింది. అక్కడికి వెళ్ళి అక్కడ నిరసనల్లో పాల్గొనడము, ఆ నిరసనల్ని వీడియో తీసి రీల్ లాగా పెట్టేయడము, తద్వారా హిట్స్ వస్తాయనే ఒక అభిప్రాయము, ఇలాంటిది కూడా పెరిగిపోతుంది. మనమేమో ఇందాక మాట్లాడినటువంటి బిట్స్ పిలానీ నుంచి అట్లీస్ట్ వాళ్ళు బయటకే రాలేదు, కాలేజీ నుంచి బయటకు రాకుండానే ఆవిష్కరణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఇంకొంతమంది ఏమో అసలు నూనుగు మీసాలతోటే యుద్ధ రంగంలోకి దిగి అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్నటువంటి యోధులు ఉన్నారు. ఇట్లాంటి 2 కాంట్రాస్ట్ కనబడుతుంది. ఓవైపు అసలు ఎందుకు పనికిరాని బొద్దింకలు, ఇంకోవైపు సింహాలు, పులులు, వాటిని ప్రతిబింబించేటువంటి గర్జించేటువంటి యువ కిషోరాలు. ఒకసారి ఈ రెండిటికి మధ్య మన ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చివరిగా నేను ప్రేక్షకులు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. చివరిగా మీ మెసేజ్ తోటి నేను ఈ వీడియోని కూడా మనం ముగిద్దాం. అంటే భారతదేశంలో అన్ని ఎంత వైవిధ్యం ఉంటుందంటే కంప్లీట్ 180 degrees ఆపోజిట్ ఉన్నవి 2 సత్యమే. ఇక్కడ నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. ఇక్కడ దేశభక్తులు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారు, దేశాన్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చూసే దృక్పథంలో మనకు ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కంటెంట్ ఏదైతే ఈరోజు తయారవుతుందో, అల్గోరిథమ్స్ అన్నవి, నేను గూగుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మనకు ఏ అంశాలు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మనం స్కాన్ చేయడం, దాన్ని సెర్చ్ చేయడం మొదలు పెడతామో
ఈ సోషల్ మీడియా దాన్నే బలపరుస్తూ ఎక్కువ శాతం అదే మనకు ఫీడ్ ఇస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం దాన్ని ఎక్కువ శాతం అది చూడడం మొదలు పెడతామో అదే సత్యమని నమ్ముతాం. నాకు తెలిసిన చాలా మిత్రులు నాకు చాలా వీడియోస్ పంపించారు. ఒక వీడియోలో అయితే కనుక మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ భారతదేశము బీఫ్ ఎక్స్పోర్ట్ లో ప్రపంచంలో నంబర్ 1, పోర్క్ ఎక్స్పోర్ట్ లో నంబర్ 2 ఇలా ఆయన చెప్తూ ఇచ్చిన ఒక వీడియో వచ్చింది. వీడియో వచ్చి మోదీ గారు ఇంత చండాలంగా మాట్లాడుతున్నారా అని చెప్పి అతను దాన్ని నమ్మేశాడు. అతను తర్వాత నేను ఇది తప్పు మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేయని చెప్పి నేను చెప్తే ఫ్యాక్ట్ చెక్ లో గోధుమల గురించి ఇతరత్ర అంశాల గురించి మోదీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి మనకి ఏమవుతుందంటే మనం ఏం సెర్చ్ చేస్తామో అదే ఎక్కువ ఫీడ్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం మన కంటెంట్ ఎందుకు తయారు చేస్తున్నాం, మనం శాస్త్రం పాజిటివ్ కంటెంట్ ఎందుకు తయారు చేస్తున్నాం, ఇది సత్యం. మనం ఎక్కడో మనం సైనిక రంగానికి సంబంధించిన సీక్రెట్స్ బయట పెట్టట్లేదు. ఎక్కడో వార్తల్లో ఎక్కడో అడుగున పడిపోయినటువంటి వార్తను తీసుకొచ్చి మన ప్రేక్షకుల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ అల్గోరిథమ్స్ లో మన కంటెంట్ చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక విధమైన ధైర్యం మనం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలో ఒక విధమైన భరోసా నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలని మనం సమర్థించి గౌరవించిన రోజు మనం అందరం కలిసికట్టుగా మనం దీన్ని తట్టుకోగలం. మనం కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ కొద్ది శాతం ఎవరైతే ఈ అసాంఘిక శక్తులు ఉన్నాయో నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని చూడకండి. మీరు మన దేశంలో జరుగుతున్న పురోగతిని చూడండి. దీన్ని మీరు గౌరవించండి, అభినందించండి, ఆనందించండి. మనకు మీడియా చూస్తే కనుక మనకు అన్ఫార్చునేట్ భారతదేశంలో మీడియా నెగటివ్ న్యూస్ నే న్యూస్ కింద చిత్రీకరించడం అన్నది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉన్నది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్లో మేజర్ సూసైడ్ అటాక్ జరిగి స్కూల్ పిల్లలందరూ 20-30 మంది చనిపోతే వాళ్ళ స్కూల్ బస్సులో సూసైడ్ అటాక్ జరిగితే వాళ్ళ హెడ్ లైన్స్ మరుసటి రోజు వాళ్ళ ఇజ్రాయెల్లో జెరూసలేం పోస్ట్ లో పట్టిన ఫస్ట్ హెడ్ లైన్స్ ఏంటంటే కనుక ఇజ్రాయలీ సైంటిస్ట్ హావ్ అచీవ్డ్ అ గ్రేట్ బ్రేక్ త్రూ ఇన్ పొటాటో కల్టివేషన్ పెట్టారు వాళ్ళు. 3వ పేజీలో 4వ పేజీలో సూసైడ్ అటాక్ హ్యాపెన్ 20 చిల్డ్రన్ డైడ్ అని రాశారు. అదే మన దేశంలో ఏమవుతుంది, అక్కడ చచ్చిపోతున్న పిల్లవాడి నోట్లో పెట్టి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నొప్పిగా ఉందా బాధగా ఉందా అని అడుగుతారు మన వాళ్ళు. అంటే మనకు రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పాడు కదా, పార్లమెంట్ మీద అటాక్ అయినప్పుడు తలుపేసి మనం ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మనకే ఉండాలి అంటే రాబందుల్లో పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి ఎకోసిస్టమ్ని మనం ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకనే మనకు వ్యూవర్షిప్ వాళ్ళకు వచ్చే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాకపోవచ్చు, కానీ మనకు వచ్చేటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దేశం పట్ల గౌరవము, దేశం పట్ల అభిమానము పెంచే దిశగా మనం కంటెంట్ ఇస్తున్నాం, పాజిటివ్ కంటెంట్ ఇస్తున్నాము. మనం ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఉన్న కంటెంట్ ఉన్నట్టుగానే ఇస్తున్నాం మనం. కాబట్టి మన దేశంలో ఇంత పురోగతి జరుగుతోంది. మనకు సమస్యలు ఉన్నాయి, లేవని ఎవరు అనట్లేదే. మనం మన క్షేత్రానికి సంబంధించిన సమస్య గురించి చెప్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మన ఇంజన్ టెక్నాలజీ మనకున్న సమస్యలు చెప్తున్నాం మనం. అలాగే హెచ్ఏఎల్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నాం మనం. మన దేశంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు మనకు మైన్ లేయింగ్ మషీన్స్ లేవు మన దగ్గర. స్టేట్ ఆఫ్ హార్మోస్ లో ఈరోజు ఇరాన్ మైన్ లే చేయగలిగిందంటే మన దగ్గర లేవు. మనకు అటువంటి పరిస్థితి వస్తుందని మనం ఊహించలేదు. ఇప్పుడు మనం దాని గురించి ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు మనం నేవీని బలపరుచుకుంటున్నాం. అయినా సరిపోదు. అదే యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు వాళ్ళు పనిచేసి ఉంటే కనుక ఈరోజు మనం వేరే స్థాయిలో ఉండేవాళ్ళం. ఏకే ఆంటనీ గారు ఒక ఫైల్ మీద సంతకం పెట్టలేదు. ఆయన ఎక్కడ గొడవలా జరుగుతుందన్న భయంతో ఆయన పెట్టలేదు. కాబట్టి మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో సగం కంటే తక్కువలోనే ఉన్నాం మనం. కానీ గత 10 ఏళ్లతో పోల్చి చూస్తే మనం చాలా ముందుకు సాగాం, మనం చాలా అద్భుతాలు సృష్టించాం మనం. కానీ సరిపోదు. మనం రెండూ చెప్తున్నాం. మనం ఎక్కడ మన వీక్నెస్ లోనే చెప్తున్నాము, ఎక్కడ మన శక్తి ఉందో చెప్తున్నాము. అగ్నివీర్ ప్రాజెక్ట్ లో కూడా ఉన్నటువంటి తప్పిదాల గురించి మనం శాస్త్రంలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. కాబట్టి మనకు మన ప్రెజెంటేషన్ లో ఒక విధమైన పాజిటివ్ కంటెంట్ తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈ నెగటివ్ అల్గోరిథమ్స్ ఈ కంటెంట్ లో ఇరుక్కుపోయి ఒక విధమైనటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోయి వాట్సాప్ జాకీలు తయారయ్యి దేశం నష్టం దారుణమైంది అని చెప్పేసి అందరూ వాట్సాప్లు చేసేదానికంటే మన శాస్త్రంలోనూ మనకు గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, అలాగే మనకు రైట్ యాంగిల్ ఇటువంటివి ఏదైతే నేషనలిస్ట్ ఒక పాజిటివ్ యాంగిల్లో దేశాన్ని సమర్థిస్తూ మన దేశ రక్షణ గురించి, దేశ భవిష్యత్తు గురించి, దేశ భవ్యత గురించి మాట్లాడుతున్నారో ఈ కంటెంట్ని కనుక మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే తప్పకుండా మనం అందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని కాపాడుకుంటాము, ముందుకు తీసుకెళ్ళగలము. ఏదేదో మన సైన్యం ఏదో చేయాలి, ప్రభుత్వం చేయాలని కాదు.
ఇది మన అందరి బాధ్యత. ఎప్పుడు కూడాను సైన్యం యుద్ధం చేయదు. అందుకనే ఈరోజు కొల్నల్ పరమేశ్వర్ గారు చెప్పినటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అక్కడ ప్రాణాలు త్యాగం చేయడానికి ముందుకు వెళ్ళారంటే దేశం వాళ్ళ వెనకాల ఉంది అన్నటువంటి ధైర్యము వాళ్ళకు ఉంటే వాళ్ళు చాలా పనులు చేయొచ్చు. ఎప్పుడైతే దేశం నా వెనకాల లేదు అనుకుంటారో నా ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేయాలనుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మన దేశ రక్షణని మనం ఏం చేయాలో ఆ దిశగా ఆలోచన చేద్దాము. మన ప్రభుత్వం చేస్తున్న దాన్ని మనం అభినందిద్దాము. వీక్నెస్ ఉంటే మనం సూచనలు ఇద్దాము. మనం ఒక సకారాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. మా ఈ చిన్న ప్రయత్నం మీరందరూ గౌరవిస్తారని నేను భావిస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా అంశాలు మీరు అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నిజంగా మీరు చెప్పినట్టుగా సైన్యం అక్కడ పనిచేస్తున్నారంటే మేమున్నామన్న ధైర్యం, అంటే మన ఈ దేశ ప్రజలందరూ మా వెన్నంటి ఉంటారు, మమ్మల్ని కాపాడడానికి లేదా మా వైపు నిలబడతారు అని వాళ్ళ ధైర్యం. అంతేగాని వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్కడో చాలా రోజుల క్రితం చూశాను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది. సో వాళ్ళ సైన్యం సరిహద్దులో నిలబడి అటువైపు అంటే బార్డర్కి అవతల ఉన్న వాళ్ళ వైపు గన్ ఎక్కుపెట్టి నిలబడి ఉంటారు. సో సడన్గా చూసి ఇప్పుడు నేను ఇటు పెట్టాలా అనే ఒక సందిగ్ధత వస్తుంది అనమాట ఆ సైనికుడికి. అట్లాంటి ఒక షార్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడో చూసాను చాలా రోజుల క్రితం. నిజంగా ఇప్పుడు అది గుర్తొస్తోంది. సో కరెక్ట్, మన దేశంలో ఉన్నటువంటి చీడ పురుగులు లేదా మన దేశంలో ఉన్నటువంటి బొద్దింకల విషయంలో మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యూవర్ కూడా చెప్తూ ఉన్నారు, మనం ఏదో పర్లేదులే పోనీలే అనుకుంటే కుదరదు, ఎక్స్టర్మినేట్ చేయాలి, కానీ వీ షుడెంట్ వరీ అబౌట్ దెమ్ అనుకోకూడదు. మీరు చేస్తున్న పనికి కంగ్రాచులేషన్స్ అని రావ్ ఆనంద ఓల్ గారు పెట్టారు. నిజంగా కరెక్ట్ అనిపిస్తోంది నాకు. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద ఏవైనా లోపాలున్నా, విమర్శలున్నా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఖచ్చితంగా వాటిని నిలదీసేదానికి ప్రక్రియలు ఉన్నాయి, అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. అంతేగాని దేశాన్నే విడగొడతాము, దేశాన్నే విభజిస్తాము, ముక్కలు చేస్తాము, దేశాన్ని విచ్ఛిన్నపరుస్తాము అనే వాళ్ళ విషయంలో మాత్రం మనం చాలా సీరియస్గా వ్యవహరించాలి, సీరియస్గా రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే బొద్దింకలది రాజ్యం అవుతుంది. బొద్దింకల రాజ్యం అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. సో ఆ పరిస్థితి రాకూడదు. అందుకే మనం పాజిటివ్ జెన్జీ గురించి, అసలైన జెన్జీ గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాము. ఈ లైవ్ టెలికాస్ట్లో మీకు ముందుంచే ప్రయత్నం చేశాము. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వెంటనే లైక్ చేయండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎవరైతే బొద్దింకలు ఉన్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వీళ్ళు అసలైన జెన్జీ అని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. నిజంగా నాకు ఎన్నో విషయాలు మీరు పదే మీరు చెప్తున్నటువంటి విషయాలను మేము ఆకళింపు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అండ్ నేషనలిస్ట్ వేదిక ద్వారా ఈ ప్రయత్నాన్ని చాలామంది ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. దానికంతటికీ కారణం మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్నాము. 101వ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ అప్పటి వరకు సెలవు. అండ్ నేషనల్ స్టబ్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ అంతేకాదు QR కోడ్ కనబడుతోంది, దీనికి మీరు QR కోడ్ ద్వారా మీరు UPI పేమెంట్స్ ద్వారా కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఇది ధర్మం, ఇది సర్వం.